ఓం శాంతి. మనము బాబా పిల్లలుగా కాగానే మాయ నుంచి స్వతంత్రంగా అయ్యే పురుషార్థం చేస్తున్నాం. వికారాల నుంచి, చెడు సంస్కారాల నుంచి, దాంతో పాటుగా దివ్య గుణాలను కూడా ధారణ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనము ఒకదాని నుంచి స్వతంత్రం కాలేకపోతున్నాం. అదేంటి? దేహ బాణం నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం మనము, అయినా కూడా దేహం మనను లాగుతుంది. ఒకటి దృష్టి విషయంలో కానివ్వండి, అది సూక్ష్మంగా, కానీ స్థూలంగా ముఖ్యంగా మన దేహము మనం అన్నింటికన్నా ఎక్కువ లాగేది రోగము మరియు నొప్పి రూపంలో. ఎంతైతే ఒకవేళ మనం కరెక్ట్గా ఆలోచించుకున్నట్లయితే ఒక ఏజ్ తర్వాత, ఈరోజు నేను మరణ చింతన చేశాను అమృతవేళ, ఒక ఏజ్ తర్వాత మనకు వికారాలు అంతగా పరిశాన్ చేయవు. కానీ అంతిమ సమయం వరకు మనం పరిశాన్ చేసేది ఒక్కటే, అదేంటి? రోగము, నొప్పి, బాధ. అవునా? మనం దీని నుంచి స్వతంత్రం కాలేకపోతున్నాం. కొందరు ఏజ్ అనుసారంగా వికారాలపైన విజయం పొందగలుగుతున్నారు, పురుషార్థం చేసి కొందరు పొందగలుగుతున్నారు. కొందరు ఏజ్ అనుసారంగా, అనుభవం ఆధారంగా వికారాలపై విజయం పొందగలుగుతున్నారు. కానీ విజయం పొందలేనటువంటి విషయం ఏంటంటే అది శరీరముఖ లెక్కాచారం. మనకు రోగాలు ఎందుకు వస్తాయి? దానికి అందరికీ మన కారణం తెలుసు. ఆధ్యాత్మిక కారణం ఏంటది? లెక్కాచారాలు. అయితే ఈ లెక్కాచారాల పైన మనము విజయం పొందలేకపోతున్నాం. ఈ లెక్కాచారాలే మనను ఎక్కువ దేహాభిమానంలో తీసుకొస్తుంది. మనం పురుషార్థం కూడా చేయనీయడం లేదు. ఇప్పుడు బ్రాహ్మణులకు ఎక్కువ, మనందరికీ తెలుసు, ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయం ఉంది, మనం మంచి పురుషార్థం చేయాలి, మంచి భాగ్యం తయారు చేసుకోవాలి, అందరికి తెలుసు. అందరూ చేయాలని కూడా అనుకుంటున్నారు, కానీ చేయలేకపోతున్నారు. దానికి ముఖ్యంగా ఎక్కడ బాధ వస్తుంది? అది అనారోగ్యం. మన అమృతం లేవాలనుకుంటున్నాం, లేవలేకపోతున్నాం. ఏదైనా సేవ చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. వీటన్నిటికీ పట్టుదలతో కాకుండా రెండో కారణం చూసుకున్నట్టయితే, ముఖ్య కారణము అక్కయ్య మేము అమృతం లేవాలనుకుంటాం, అక్కయ్య అక్కడ ఆరోగ్యం మంచి లేదు అందుకని లేవలేకపోతున్నాం. అక్కయ్య మేము సేవ చేయాలనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం, కాళ్ళు చేతులు సరిగా పని చేయడం లేదు, ఏదో ఒక ప్రాబ్లం. 90% పురుషార్థానికి ముఖ్య ప్రాబ్లము హెల్తే ఉంది వర్తమాన సమయంలో చూసుకుంటే. ఒకటి పట్టుదల, లేజినెస్, అది వేరే విషయము, కానీ ముఖ్యంగా మనను పరిశాన్ చేసేది హెల్తే. అందుకే బాబా యొక్క టచింగ్ తో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం అన్నమాట. ఇది రెండో లెక్చర్. ఫస్ట్ ఈ తెలుగులో ఇప్పటివరకు హిందీలో చాలా ప్లేస్ లో లెక్చర్ చేశాను, తెలుగులో ఎప్పుడు చేయలేదు. నాకు సంకల్పం వచ్చింది, తెలుగు దేశానికి వెళ్తున్నప్పుడు తెలుగు వాడిమే, తెలుగు ఆత్మల యొక్క సేవ చేయాలి అని. ఆ ఉద్దేశంతో ఫస్ట్ లెక్చర్ నిన్న మంతెన ఆశ్రమంలో, మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంలో తెలుగులో ఫస్ట్ సారి క్లాస్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఇది రెండో క్లాస్ అన్నమాట. మంతెన ఆశ్రమంలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి మంతెన సత్యనారాయణ గారి దగ్గర వెళ్తూ ఉంటానన్నమాట. నేను విషయాలు తెలుసుకున్నాను, ఏవైతే నా విషయం జీవితంలో ధారణ చేశానో అన్ని విషయాలను అందరికీ అర్థమయ్యే విధంగా ఈ విధంగా పీపీటీ రూపంలో తయారు చేసింది. కానీ చూస్తే అందరికి మంచిగా అర్థం అవుతుందనే ఉద్దేశంతో ఏదైతే పీపీటీ తయారు చేశానో దీనికి ఆధారం ఏంటంటే, గత 20 సంవత్సరాలుగా మధుబన్లో 25 సంవత్సరాలుగా ఉంటున్నాను. గత 25 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా అనారోగ్యపడలేదు. గత 25 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఒక టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇంట్లో ఉండి ఆరోగ్యంగా ఉండడం గొప్ప విషయం కాదు, కానీ సేవ
కారణంగా పూర్తి ఇండియా వెళ్తుంటాం. ఓకే, చెప్పారు కదా ప్రేరణ ప్రోగ్రామ్ అని. ఈ ప్రేరణ ప్రోగ్రాం కారణంగా పూర్తి ఇండియాలో ప్రేరణ సేవకు వెళ్తూ ఉంటాను. కానీ ఇన్ని సంవత్సరాల్లో దాదాపుగా ఒక 2000 ప్లేసెస్కి వెళ్ళాను, 2000 సెంటర్స్కి వెళ్ళాను ఇప్పటి వరకు. ఇంత తిరుగుతూ కూడా ఎప్పుడు ఎటువంటి అనారోగ్య పడలేదు. ఒకసారి యాత్ర ప్రారంభమైందంటే 30 రోజులు, 40 రోజులు, 50 రోజులు అలా వెళ్తూ ఉంటాము. డైలీ వాటర్ చేంజ్, డైలీ గాలి చేంజ్, డైలీ భోజనం చేంజ్, అన్ని చేంజ్. అయినా కూడా ఎప్పుడు ఏ సమస్య రాలేదు. ఎవరైనా ఒక 3-4 రోజులు ఊరికి వెళ్ళి వస్తే ఏమైపోతారు, సిక్ అయిపోతారు. కారణం ఏంటి అంటే వాటర్ చేంజ్ అయిందండి, గాలి చేంజ్ అయిందండి, మా టైం టేబుల్ చేంజ్ అయిందండి, వాతావరణం చేంజ్ అయిందండి అంటారా కాదా? మరి ఇన్ని చేంజ్ అయినా ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఎందుకు రాలేదు? ఏ కారణాల వల్ల ఎప్పుడు అనారోగ్యపడకుండా ఆరోగ్యంగా ఈ శరీరాన్ని ఉంచుకోగలిగాననే విషయాలు మీకు దీని ద్వారా తెలియజేస్తాను. మీరు కూడా ఇవన్నీ విషయాలు ఎవరైతే నోట్ చేసుకోండి. వీటిని ఫాలో చేసినట్లయితే ఒక 3 నెలలు నేను చెప్పిన విషయాలు ఫాలో చేయండి. మీ 50% రోగాలు వితౌట్ మెడిసిన్, మీ రోగాలు 50% అయిపోతాయి. మీ టాబ్లెట్స్ కూడా 50% చేరుకుంటాయి. ఏజ్ మనది 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు మన ఏజ్ అయిపోయింది. మంచి ఎడ్యుకేషన్లో కూడా ఉన్నాం, అయినా కూడా మనకు కొన్ని విషయాలు తెలియదు. ఆ చిన్న చిన్న తప్పులే, మనం ఏం తప్పులు చేశామో మనకు తెలియదు. మనం అనుకుంటున్నాం మనం మంచిగా తింటున్నాం కదా, అన్ని మంచిగా చూసుకుంటున్నాం కదా, అన్ని జాగ్రత్త పడుతున్నాం కదా, అయినా మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఆ తప్పులు మీకు రియలైజ్ చేపించే ప్రయత్నం చేస్తాం. మనం ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాం, దేని కారణంగా మనం అనారోగ్యపడుతున్నాం అనేది ఈరోజు మీకు రియలైజ్ చేపించే ప్రయత్నం చేస్తాను. వాటిని రియలైజ్ చేసి బాబా ఇంట్లో ప్రతిజ్ఞ చేయండి. బాబా ఎవరిది వాళ్ళు ఏ తప్పులు చేస్తున్నారో నోట్ చేసుకొని బాబా ఈ తప్పులు మేము రియలైజ్ చేశాము, వీటిలో పరివర్తన తీసుకొని వస్తామని బాబాతో ప్రతిజ్ఞ చేయండి. అప్పుడు మీరు వచ్చినందుకు, ఇక్కడ నేను వచ్చినందుకు, అకే ప్రోగ్రాం పెట్టినందుకు సఫలం అవుతుంది. ఓకేనా? మొట్టమొదటిగా ఆరోగ్యం అంటే ఏంటి, ఆరోగ్యవంతుల లక్షణాలు ఏంటి, రోగం అంటే ఏంటి, రోగానికి కారణాలు ఏంటి, దాని నివారణ ఏంటి, ఇవన్నీ విషయాలు దీనిలో మీకు స్పష్టంగా తెలుస్తాయి. మొట్టమొదటిగా రోగం అనగా ఏమిటి, దానికన్నా ముందు ఆరోగ్యం అనగా ఏమిటి. ఆరోగ్యం అనగా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, దాంతోపాటు శరీరంలో ఎటువంటి వ్యాధి మరియు నొప్పి ఉండకూడదు. ఇది ఆరోగ్యం యొక్క డెఫినేషన్. ఆరోగ్యవంతుల లక్షణాలు ఏంటి? మనం అనుకుంటున్నాం, ఇప్పుడు ఎవరైనా అడుగుతారు అనుకోండి, ఎలా ఉన్నారండి, బాగున్నామండి, మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటాం. ఈ వర్తమాన సమయంలో ఆరోగ్యానికి డెఫినేషన్ ఏంటంటే, ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం లేదో, ఎవరికైతే బీపీ లేదో, ఎవరికైతే షుగర్ లేదో అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. కానీ అది కాదు. ఆరోగ్యవంతుని కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఇప్పుడు మీకు చెప్తాను. ఆ లక్షణాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మొట్టమొదటిది, ఆరోగ్యవంతుల లక్షణాల్లో మొట్టమొదటి లక్షణము మంచి నిద్ర. తక్కువ సమయంలో ఎక్కువ నిద్ర. కొందరు రాత్రి 10 గంటలకు పండుకుంటారు, అమృతంలో 4 గంటలకు 5 గంటలకు కూడా లేవలేకపోతారు. కారణం, శరీరంలో ఎంత ప్రాబ్లమ్స్ ఉంటే అంత శరీరం ఎక్కువ నిద్ర డిమాండ్ చేస్తుంది. అర్థమైందా? దాని కారణంగా ఎక్కువ నిద్ర రావడము లేదా తక్కువ నిద్ర రావడము రెండు కూడా అనారోగ్యానికి నిదర్శనం. ఆరోగ్యవంతుని మొట్టమొదటి లక్షణము తక్కువ సమయంలో మంచి నిద్ర, అంటే గాఢ నిద్ర. ఓకే. రెండవది, ఉదయము సులభమైన మరియు సహజమైన మల విసర్జన. అన్నింటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటి ఇవాళ రేపు మార్నింగే పెద్ద టెన్షన్ ఏముంటుంది అందరికీ. ఒక రీసెర్చ్ అయిందనమాట, ఇండియాలో ఒక దుర్భాగ్యం ఇది. ఇండియాలో 50 to 60% ఎప్పటివరకైతే ఏదైనా ఒక పురుషార్థం మెడిసిన్ రూపంలో కానీ ఏదైనా కష్టపడకుంటే మోషన్స్ కావడం లేదు. దానిలో 30% మెడిసిన్ తీసుకుంటేనే మోషన్స్ అవుతున్నవే. ఇదెంత దుర్భాగ్యం. ఈ మోషన్ సమస్యను మనం సీరియస్గా ఎందుకు తీసుకోవడం లేదంటే,
ఈ ప్రాబ్లం నాకుంది, అమ్మకుంది, అక్కకుంది, ఫ్రెండ్కు ఉంది, అందరికి ఉంది. అటువంటిప్పుడు దీన్ని మనం ప్రాబ్లం అని అనుకోవడమే లేదు. కానీ ఇదే అన్ని రోగాలకు ప్రాబ్లం, ముఖ్య కారణం మల విసర్జన, కాన్స్టిపేషన్. దీన్ని ఎవరు సీరియస్ గా తీసుకోవడం లేదు. మన ఎందుకు మల విసర్జన సహజంగా కావడం లేదు? కారణం ఏంటి? కారణాలు అనేకం. దానిలో ముఖ్యమైన కారణం ఫస్ట్ కారణము, మనము ప్రాకృతిక భోజనము తినడం లేదు. అందుకనే ప్రాకృతికంగా మల విసర్జన కావడం లేదు. ఎందుకు? ప్రకృతికంగా అంటే ఈజీగా, ప్రకృతి సిద్ధంగా మార్నింగ్ లేవగానే మల విసర్జన ఎందుకు కావడం లేదు? నోటుతోనండి. ప్రాకృతికమైన భోజనం మనము తినడం లేదు. భోజనం తింటున్నాం కానీ ప్రాకృతిక భోజనం మనం తినడం లేదు. కాబట్టి ప్రకృతి సిద్ధమైన మల విసర్జన మనకు కావడం లేదు. ముఖ్య కారణం ఇది. రెండో కారణము, ఫైబర్ లేనటువంటి భోజనం తింటున్నాం. మూడో కారణము, ఆయిల్ మరియు మసాలాలు. ఈ మూడు ముఖ్య కారణాలు. మనం తింటున్న భోజనంలో 3 సార్లు మనం ఏదైతే భోజనం చేస్తున్నామో 3 సార్లు మనకి ఏ భోజనం కావాలి? మంచిగా నూనెలో వేయించిన భోజనమే కావాలా, లేదంటే చోక్ చేసిన భోజనమే కావాలా? ఒక్కసారి జీవితంలో ఎవరికైనా అలవాటు ఉందా? ఒక్క సమయం, 3 సమయాల్లో ఒక్క సమయము భగవంతుడు ఎలా ఇచ్చారు అలా, దాన్ని ఎటువంటి మన్మతం నడిపించకుండా. మనం ఎందుకు అనారోగ్యపడ్డామంటే భగవంతుడు ఇచ్చిన శ్రీమతంలో మనము మన్మతాన్ని కలిపాము. అందుకే ఆత్మ కింద పడిపోయింది. అదేవిధంగా శరీర ఆరోగ్యం ఎందుకు కింద పడిపోయిందంటే భగవంతుడు ఇచ్చినటువంటి నేచురల్ వస్తువులలో మనము మన మన్మతాన్ని నడిపించి దానిలో అన్ని రకాల తడకాలు తింటున్నాం. అందుకని మనకు రోగాలు వస్తున్నాయి. సత్యుగంలో మనకు ఎటువంటి రోగాలు లేవు. కారణం ఏంటి? అక్కడ పొయ్యి ఉండదా? పొయ్యి ఉంటుందా? అక్కడ నూనె ఉంటుందా? చోక్ ఉంటుందా? అక్కడ చోక్ చేస్తావా? ఇప్పుడు మాతలకు ఏది వంట వండాలన్నా ఫస్ట్ ఏం కావాలా? కడాయి కావాలా, స్టవ్ కావాలా, కడాయి కావాలా, ఫస్ట్ హాఫ్ కటోరు కానీ 1 కటోరు నూనె కావాలి. ఆ తర్వాతనే మాతలు 1 గంట కదులుతుంది. ఇదే రోగాలకు కారణం, ముఖ్య కారణం. మనము కలియుగంలో ఉంటూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఈజీ విధానం ఒక్కటే. నేను చెప్పాను కదా, 26 సంవత్సరాల నుంచి ఒక టాబ్లెట్ లేకుండా ఉండగలిగానంటే దానికి కారణము తినే భోజనంలో 50% ప్రకృతి సిద్ధమైన భోజనం ఉండాలంతే. చేయాల్సింది ఏం లేదు. ఫస్ట్ ఫాలో చేయాల్సిన విషయం, మనము 3 సార్లు ఏదైతే భోజనం చేస్తున్నామో దానిలో 50% భోజనము ప్రకృతి సిద్ధమైన భోజనం ఉండాలి. అది ఫలాల రూపంలో కానివ్వండి, కూరగాయల రూపంలో కానివ్వండి. ఇది ఒక్కటి ఫాలో చేసినా మీ మెయిన్ ప్రాబ్లం ఏదైతే మోషన్స్ ప్రాబ్లం ఉందో ఈజీగా అయిపోతుంది. ప్రకృతి సిద్ధమైన భోజనం తినండి, మీ మోషన్స్ అనేది ప్రకృతి సిద్ధంగా ఎటువంటి కష్టపడకుండా మార్నింగ్ అయిపోతుంది. మనం తినే భోజనం ఏదైతే ఉందో 3 సార్లు, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము, అన్ని దేనిలో కూడా ఫైబర్ లేదు. అయితే ఫ్రూట్స్, పచ్చి కూరగాయలు ఉంటావో దానిలో ఫైబర్. దాని కారణంగా ఇప్పుడు చూడండి, మీరు ఫ్రూట్స్ తినండి, చేతులు కడుక్కోండి, సబ్బు అవసరం ఉంటుందా? అదే భోజనం చేస్తే ఒక్కసారి కాదు 2 సార్లు సబ్బుతో కడుక్కున్నా పోదు, మళ్ళీ టవల్తో కొంచెము ఇలా అనుకుంటే అప్పుడు పోతుంది. మరి శరీరానికి ఎంత కష్టం అవుతుందో ఆలోచించండి. మీరు తిన్న జిడ్డును బయటికి పంపించడానికి ఒకసారి ఆలోచించారా? మీ చేతులు తుడుచుకోవడానికే దానిలోనైతే సర్ఫ్, దానికైతే చేతులు లేవు కడుక్కొని మళ్ళీ ఒక టవల్తో తుడుచుకుంటున్నాం దాన్ని. మళ్ళీ లోపల తుడుచుకోవాలా? దానికి లోపల అయితే టవల్ లేదు, సర్ఫ్ లేదు. మీరు తిన్న కచరా అంతా ఎలా దాన్ని క్లీన్ చేసుకోవాలా? దానికి ఆధారము నేచురల్ ఫ్రూట్స్ కానీ పచ్చి కూరగాయలు కానీ మనం తిన్నట్లయితే మన భోజనంలో యాడ్ చేసుకుంటే ఇవి లోపల క్లీనింగ్ ప్రాసెస్ అనేది సహజంగా జరగనిస్తుంది. కాబట్టి రెండవ లక్షణము, మన మోషన్స్ సహజంగా కాదు. మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి నిదర్శనము ఉదయమే సూర్యోదయంతో పాటు మీకు మోషన్స్ ఈజీగా కావాలి. తర్వాత సూర్యాస్తమయంతో పాటుగా 2 సార్లు మోషన్స్ అయినాయి అంటే మీరు కరెక్ట్ గా భోజనం చేస్తున్న అర్థం. మీకు మోషన్స్ కావడం లేదంటే దానికి ఒకటే అర్థం, మీరు తినే భోజనంలో ఫైబర్ లేదు, నేచురల్ భోజనం లేదని అర్థం.
సైన్స్ ప్రకారంగా తర్వాత నేచురోపతి ప్రకారంగా మీరు ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు మల విసర్జన కావాలి. కానీ మనం ఎన్నిసార్లు తింటాం? తినేది 3 సార్లు, ఒక్కసారి, అది కూడా అతి కష్టంగా. ఇదే రోగాలకు కారణం. ఎప్పుడైతే మీకు ఈ అలవాటు స్టార్ట్ చేయగలుగుతున్నారో, ఈ ప్రకృతి సిద్ధమైన మీకు మోషన్స్ ఏ విధంగా మీరు భోజనం తింటున్నారో 50% రోగాలు అక్కడ తగ్గిపోతాయి. అన్ని రోగాలకు ఇది ముఖ్య కారణం, కానీ దీన్ని మనం ఎప్పుడు పట్టించుకోవడం లేదు. మూడవది మంచి ఆకలి. మంచి ఆకలి అంటే అంటారు కదా, కడుపులో ఎలుకలు పరిగెత్తున్నాయిరా అంటాం, అవును కదా. అలాంటి ఆకలి రోజులో 2 సార్లు ఉండాలి. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నామని అర్థం. కొందరికి మార్నింగ్ లేచిన తర్వాత, స్నానం చేసిన తర్వాత 10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది అన్న ఆకలి కాదు. అంటే అర్థం ఏంటి? రాత్రి తిన్నది ఇంకా డైజెషన్ కాలేదని అర్థం. ఒకవేళ మీరు మార్నింగ్ మోషన్స్ కి వెళ్ళి వచ్చారు, మీ మోషన్స్ క్లీన్ అయినవి, అతి కష్టంగా ఏదో ఎన్నో తంటాలు పడ్డ తర్వాత చలో మోషన్స్ అయిపోయినాయి, మీ మోషన్స్ కరెక్ట్ క్లీన్ అయినవా లేదా ఎలా చెక్ చేసుకోవాలి? దానికి ఏదైనా ఆధారం ఉందా? దానికి ఒక ఆధారం ఉంది. ఎప్పుడైతే మీరు మోషన్స్ కి వెళ్ళి స్నానం చేసి మోషన్స్ కి వెళ్ళి బయటికి వస్తారో, బాత్రూమ్ నుంచి బయటికి రాగానే మీకు ఆకలి కావాలి. మీరు స్నానం చేసి బయటికి వచ్చిన తర్వాత ఆకలి కావడం లేదు అంటే అర్థము ఇంకా మలము లోపల ఉంది అని అర్థం. అర్థమైందా? దానికి నిదర్శనం ఇది. మీ పొట్ట ఖాళీ అయిందా లేదా. ఎవరికైతే ఆకలి కావడం లేదు మార్నింగ్ స్నానం చేసిన తర్వాత 9, 10, 11 అయింది అంటే ఇంకా మలము లోపల పడి ఉంది, చెత్త పడి ఉన్నది, అందుకనే ఆకలి కావడం లేదు. లేదా ఇంకా రాత్రి తిన్నది ఇంకా డైజెషన్, రాత్రి 10, 11 గంటలకు తింటారు, అది పండుకునే సమయము. అదేం చేస్తుంది, సర్లే నువ్వు పని చెత్త పడేసినావు, నేను పండుకుంటా, మళ్ళీ పొద్దున్న లేసినాక స్టార్ట్ చేస్తా. రాత్రంతా ఏమవుతుంది, దానిలో ఏమైపోతుంది, దాన్ని ఏమంటారు, ఖరాబ్ కూడా ఏమంటారు, సరిజానా కుక్యాకైతే సరిజానా కుళ్ళిపోతుంది అనమాట. మీరు రాత్రి 9, 10 గంటలకు భోజనం చేశారు, 11 గంటలకు 12 గంటలకు భోజనం చేశాను, దానికి నిద్ర సమయం వచ్చేసింది, శరీరం పండుకుంటుంది, కడుపు ఉంటుంది, సరే తన పడి ఉండని నేను రేపు పొద్దున మళ్ళా చూసుకుంటా అని ఆ 5-6 గంటలు తనలో కుళ్ళిపోతుంది. మీరు తిన్నది రాత్రి ఒకవేళ 9, 10 తర్వాత మనం తిన్నామంటే అది మనకు భోజనం కాదు, అది విషం. ఆ తిన్న ఏమీ లాభం లేదు. ఆ తిండి శరీరానికి కష్టాన్ని ఇస్తుంది కానీ ఎటువంటి లాభాన్ని ఇవ్వదు. కానీ మనకు ఎంత రాత్రి అయినా 10 అయినా 11 అయినా 12 తినకుంటే పండుకోవడమే లేదు. అర్థమైందా? ఇలాంటి చిన్న చిన్న తప్పులు ఏదైతే చేస్తున్నామో ఇదే అనారోగ్యానికి కారణము. ఆరోగ్యము అంటే మంచి నిద్ర, ఈజీ మోషన్స్, తర్వాత 2 సార్లు మంచి ఆకలి కావాలన్నమాట. ఇది ఆరోగ్యవంతుల లక్షణము. హైట్ అనుసారంగా వెయిట్. ఎగ్జాంపుల్ గా మాతలు 5.5 ఉంటారు, వెయిట్ 55 ఐడియల్ వెయిట్, మాక్సిమం 65, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అన్నేల హైట్ 6 ఉంటుంది. 6 అంటే 60, 70, 80 అంటే చిన్న శరీరం ఉన్న వాళ్ళు 60, పెద్ద మధ్య శరీరం ఉన్న వాళ్ళు 70. ఎవరికైతే బోన్స్ ఎముకల నిర్మాణం 3 రకాలుగా ఉంటది, చిన్న ఎముకలు, పెద్ద ఎముకలు, మధ్యలో ఎముకలు. పెద్ద ఎముకలు ఉన్న వాళ్ళు 80 కన్నా పొరపాటున కూడా ఎక్కువ ఉండకూడదు. ఐడియల్ 70. ఎవరికైతే మంచి ఆకారం ఉందో, గట్టి ఎముకలు ఉన్నాయి వాళ్ళు 80, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఇది దానికి మా క్యాలిక్యులేషన్స్ అన్నమాట. ఫేస్ అనేది క్లియర్ గా ఉండాలి. నూనె మొటిమలు ఇవి ఉన్నాయి అంటే మీ లోపల రక్తము దూషితంగా ఉందని అర్థం. తర్వాత ఆలస్యముక్తంగా ఉంటారు, సోమరితనం ఉండదు. ఎవరికైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళు ఏదైనా పనులు చెప్తే చేద్దాంలేండి అంటూ ఉంటారు. ఇది అనారోగ్యవంతుల లక్షణం. ఆరోగ్యవంతుడు అంటే ఎవరు రెడీ, ఎప్పుడు రెడీగా ఉంటారు. తర్వాత శరీరంలో ఎటువంటి నొప్పి ఉండదు, ఎటువంటి నొప్పి ఉండకపోవడము. తర్వాత హరిష్టముఖంగా ఉంటారు, టెన్షన్ ఫ్రీగా ఉంటారు. ఇవన్నీ ఆరోగ్యవంతుడి యొక్క లక్షణాలు అన్నమాట.
దీని ద్వారా మీరు చెక్ చేసుకోండి మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా. మనం అనుకుంటాం ఆరోగ్యంగా ఉన్నామని, కానీ ఇది దాని క్యాలిక్యులేషన్స్. దీని ఆధారంగా మనము తెలుసుకోవచ్చు మన ఆరోగ్యంగా ఉన్నామా లేదా. ఇది ఆరోగ్యవంతుల లక్షణాలు. నొప్పి అంటే, వ్యాధి అంటే ఏంటి? ఒక ఆధ్యాత్మిక రహస్యం నేను తెలుసుకున్నది మీకు చెప్తాను. వ్యాధి అంటే మీరు చదవండి, ఇది ఒక అసాధారణ పరిస్థితి, శరీరం యొక్క ఆంతరిక శక్తి ప్రవాహంలో అవరోధము, అడ్డంకు. లాస్ట్ శబ్దం ఏంటి? అడ్డంకు. దానికన్నా ముందు శబ్దం ఏంటి? ఆంతరిక శక్తి ప్రవాహము. అడ్డంకు ఎక్కడవుతుంది? ఆంతరిక శక్తి ప్రవాహంలో ఏదైతే అడ్డంకు వస్తుందో అదే రోగం, అదే వ్యాధి. దీనికి ఏమైనా అర్థమైందా? ఇప్పుడు ఈ లైన్ ఏదైతే చదివారో దీనికి ఎవరికి ఏం అర్థమైందో చేతులెత్తి చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఓకే, ఇంకెవరైనా చెప్పగలుగుతారా? ఈ లైన్ మళ్ళీ మళ్ళీ చదివి ఎవరికి ఏం టచ్ అవుతుందో చెప్పండి నాకు. మాతలు రక్త ప్రవాహంలో అడ్డంకు. ఓకే, ఓకే, చెప్పలు కొట్టండి అందరూ, మాతాజీకి చెప్పలు కొట్టండి. ఈజీగా 2 సార్లు చదివితే అర్థమైపోతుంది, దానిలో ఏం కష్టం లేదు. మాతాజీ ఈజీగా చెప్పగలిగారు. ఆత్మశక్తి ఇక్కడ ఉండి తన శక్తులను పూర్తి శరీరంలో వ్యాపిస్తూ ఉంటుంది. ఒక లైట్ ఏ విధంగా వేస్తే రూమ్ అంతా లైట్ అయిపోతుందో, అదేవిధంగా ఆత్మక శక్తి తన శక్తులను పూర్తి శరీరంలో వ్యాపింపజేస్తుంది. ప్రతి అంగానికి తన శక్తులను అందిస్తుంది. ఆ శక్తి ఏదైతే ప్రవహిస్తుందో అది సరిగా అందడం లేదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా హార్ట్కు ఆత్మశక్తి సరిగా పోవట్లేదు, అప్పుడు హార్ట్ బ్లాకేజ్ అయిపోతుంది, అంటే సరిగా పనిచేయదు. ఎగ్జాంపుల్గా చూడండి, ఒక వాచ్ ఉందనుకోండి, దానిలో సెల్ వీక్ అయిపోయింది అనుకో, దానికి ఏ చక్రానికి ఏ ఎనర్జీ కావాలో అది లభించడం లేదు, అప్పుడు టైము తప్పుగా చూపిస్తుంది. అదేవిధంగా వ్యాధి అంటే ఆత్మ యొక్క శక్తి యొక్క ప్రవాహంలో అడ్డంకు. ఆత్మశక్తి ఏ అంగానికి చేరుకోవాలో అంగానికి సరిగా చేరుకోని కారణంగా ఆ అంగము ఎంతైతే సరిగా పనిచేయాలో, ఎంతైతే తను క్లీన్ చేసుకోవాలో అది చేసుకోలేకపోతుంది. దానిలో జమ అయిపోతుంది. ఏదైతే అది అడ్డంకు రూపంలో ఏదైతే కచరా జమ అవుతుందో అది అడ్డంకు రూపంలో బ్లాకేజ్ గా అయిపోతుంది. ఆ బ్లాకేజ్ అనేది ఆ అంగానికి వీక్ గా చేస్తుంది. సత్యుగంలో మనం నిరోగిగా ఎందుకున్నాము? మొట్టమొదటి కారణము ఆత్మ శక్తిశాలి, ఆత్మ పవిత్రంగా ఉంది. ఆ పవిత్రత సంపూర్ణ శక్తిశాలి ఆత్మ. ఇప్పుడు కూడా ఆత్మ శక్తిశాలి, కానీ అక్కడ సంపూర్ణ శక్తిశాలి కాబట్టి ఆ శక్తులను పూర్తి శరీరంలో సరిగా వ్యాపింపజేస్తుంది. అందుకని అక్కడ అన్ని పార్ట్స్ మంచిగా పనిచేస్తుంది, ఏం రోగాలు లేవు. రెండో కారణము ప్రాకృతిక భోజనము. అక్కడ భగవంతుడు ఎలా ఇచ్చారో అలా తిన్నాం మనం. మన మన్మతాన్ని ఎప్పుడు నడిపించలే అక్కడ, అందుకని ఆరోగ్యంగా ఉన్నాం. వ్యాధి అంటే ఆత్మశక్తి యొక్క అడ్డంకు. ఏదైతే మధుబన్లో క్యాడ్ ప్రోగ్రామ్ చేస్తారు కదా, దానిలో అయితే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఏదైతే బ్లాకేజ్ చేస్తున్నారో ఆత్మ నుంచి శక్తులు వెళ్ళి ఆ బ్లాకేజ్ ఓపెన్ అవుతున్నట్టుగా మైండ్ కాన్సన్ట్రేషన్ చేస్తే అన్ని బ్లాకేజెస్ ఓపెన్ అయిపోయినాయి అన్నమాట. అట్లా అనేక మంది మీద ప్రయోగం చేశారు, డయాబెటీస్ కు దీనికి. దాంతో అర్థం ఏంటంటే ఆత్మ లోపల శక్తి తక్కువైనప్పుడు బ్లాకేజెస్ అవుతున్నవి, అందుకని ఆ అంగాలు సరిగా పనిచేయడం లేదు. వ్యాధికి నిజమైన డెఫినేషన్ ఇప్పుడు అర్థమైందా? ఏంటి? నోట్తో చెప్పండి. రోగం అంటే ఏంటి? ఆత్మ శక్తి ప్రవాహంలోని అడ్డంకువే రోగము, వ్యాధి. ఓకేనా? ఇప్పుడు క్లియర్ అయిందా మీకు? ఆరోగ్యం అంటే ఏంటో తెలిసింది, అనారోగ్యానికి అర్థం ఏంటో తెలిసింది, వ్యాధికి అర్థం ఏంటో తెలిసింది. దీని కారణంగా మనకు అనేక రోగాలు అడ్డంకులు వస్తుంటో దాని ఆధారంగా అనేక రోగాలు వస్తాయి అన్నమాట. అయితే ఈ వ్యాధులకు కారణం ఏంటి?
ఆరోగ్యం అంటే తెలుసుకున్నాము, అనారోగ్యం అంటే తెలుసుకున్నాము. ఇప్పుడు అనారోగ్యానికి కారణాలు ఏంటి? వ్యాధులకు ముఖ్యంగా 2 కారణాలు. ఈ 2 కారణాలకు మన దగ్గర సమాధానం ఉందంటే మనకి ఎప్పుడు ఏ రోగాలు రావు. ఈ రెండింటికి వెలుగుడు మీ దగ్గర ఉందంటే ఎప్పుడు రోగాలు రావు. నేను పూర్తి ఇండియా తిరుగుతూ ఈ 2 విషయాలపైన విశేషంగా అటెన్షన్ ఇచ్చాను. అందుకని ఎప్పుడు కూడా నాకు ఎక్కడా కూడా ఇబ్బంది కాలేదు. ఆ 2 విషయాల్లో మొట్టమొదటి విషయము, అనారోగ్యపడడానికి మొట్టమొదటి ఆధారము విష పదార్థాలు. అనారోగ్యం అంటే నేను చెప్పానేంటి? బ్లాకేజెస్. బ్లాకేజెస్ ఎందుకు అవుతున్నవి? టాక్సిన్స్ కారణంగా. ఒకటి, సూక్ష్మంలో ఆత్మశక్తి లేదు. రెండవది, కచరా జమ అవుతుంది. ఇంట్లో కచరా జమ అవుతుంది, మీరు సాఫ్ చేసే శక్తే లేదు. ఏమైపోతాయి? కచరా జమ అయిపోయి ఇంట్లో బ్లాకేజెస్ అయిపోతుంది. అదేవిధంగా ఒకటి, శరీరంలో విష పదార్థాలు తయారవుతున్నాయి. రెండవది, ఆత్మశక్తి లేదు. దాని కారణంగా శరీరంలో క్లీనింగ్ అనేది జరగడం లేదు. అదే రోగాలకు ముఖ్య కారణం. మొట్టమొదటి కారణము విష పదార్థాలు. సూక్ష్మ కారణము ఆత్మలో శక్తి లేకపోవడము, స్థూల కారణంగా విష పదార్థాలు. రెండవది లో ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి యొక్క లోపం. ఒకవేళ ఈ మూడింటిని, సూక్ష్మమైన కారణము ఆత్మను శక్తిశాలిగా చేసుకోవడము, 2 స్థూల కారణాలు బాడీని ఎల్లప్పుడూ విషరహితంగా ఉంచుకోగలగాలి, తర్వాత ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోగలగాలి. ఈ 3 విషయాలు చేసినామంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అనారోగ్యానికి కారణాలు ఈ 3. ఈ మూడింటికి మనకు సమాధానం ఉందంటే మనం ఆటోమేటిక్ గా ఆరోగ్యవంతంగా ఉంటాము. అనారోగ్యానికి ముఖ్య కారణాలు గుర్తుంచుకోండి. ఇవి 2, టాక్సిన్స్, తర్వాత విష పదార్థాలు మరియు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా. వీటికి సమాధానం ఏంటి? తర్వాత ఫస్ట్ సూక్ష్మ కారణానికి సమాధానం ఏంటి మనం ముందు తెలుసుకుందాం. విరుగుడు ఏంటి? ఎప్పుడైతే టాక్సిన్స్ హార్ట్ లో, విష పదార్థాలు హార్ట్ లో జమ అవుతాయో హార్ట్ బ్లాకేజ్ అవుతుంది. మోకాల్లో జమ అవుతే మోకాల్లో ప్రాబ్లమ్స్, నొప్పి స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్యాంక్రియాస్ లో జమ అవుతే డయాబెటీస్ అవుతుంది. అదేవిధంగా రక్త కణాల్లో కానీ, మాంసము కండరాల్లో కానీ ఎప్పుడైనా బ్లాకేజెస్ జమ అవుతే, టాక్సిన్స్ జమ అవుతాయి, అవి క్యాన్సర్ రూపాన్ని తీసుకుంటవి. అదేవిధంగా కిడ్నీలో జమ అవుతే స్టోన్ రూపంలో జమ అవుతాయి. ఈ విధంగా అన్ని రోగాలకు ముఖ్య కారణము శరీరంలోని విష పదార్థాలు. ఆ విష పదార్థాలు ఎలా తయారవుతాయి? యాక్చువల్లీ ఆ విష పదార్థాలు కావు. ఎందుకు ఆ విష పదార్థాలుగా అవుతున్నవి అంటే దానికి కారణము, మనం ఎప్పుడైతే భోజనంలో ఏం తీసుకున్నా అది ఫస్ట్ చెత్త రూపంలో తయారవుతుంది. ఆ చెత్త ఎప్పుడైతే క్లీన్ చేయమో అప్పుడు అది విష పదార్థాలుగా అవుతాయి. మీరు ఎగ్జాంపుల్ గా డైలీ మీరు వంట వండుతున్నారు, చెత్త వస్తుంది, డస్ట్బిన్ లో వేస్తూ వెళ్తుంది, దాన్ని క్లీన్ చేయట్లేదు, ఏమవుతుంది? ఫస్ట్ అది చెత్త, తర్వాత దానిలో మీరు సాఫ్ చేయకపోతే వాసన మరియు పురుగులు వచ్చేస్తాయి. అర్థమైందా? అదేవిధంగా మన శరీరంలో టాక్సిన్స్ మొట్టమొదటిగా విష పదార్థాలు తయారు కావు. ఫస్ట్ అది చెత్త తయారవుతుంది. మీరు ఏది తింటున్నారో దాంతో చెత్త, దానికి ఎంత అవసరం ఉంది తీసుకొని మిగిలింది చెత్త రూపంలో బయటకు వదిలేస్తుంది. కానీ ఆ చెత్తను మీరు సమయానుసారంగా క్లీన్ చేయట్లేదు కాబట్టి అవి విష పదార్థాలుగా తయారవుతున్నవి. అనారోగ్యానికి ముఖ్య కారణము మనం తెలుసుకున్నాం, విష పదార్థాలు మరియు రోగ నిరోధక శక్తి యొక్క లోపం. అయితే ఈ విష పదార్థాలు తయారు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? విష పదార్థాలను ఎలా క్లీన్ చేసుకోవాలి మనం ముందు తెలుసుకుందాం. శరీరంలో విష పదార్థాలు తయారు కావడానికి ముఖ్య కారణము 2, భౌతిక కారణం, మానసిక కారణాలు. భౌతిక కారణాల్లో మొట్టమొదటి కారణము వ్యతిరేక ఆహారం. వ్యతిరేక ఆహారము అనే శబ్దం మీరు వినే ఉండవచ్చు. మనం ఏదైతే భోజనం చేస్తున్నామో అది 2 రకాల భోజనం ఉంటాయి. ఆల్కలైన్ భోజనము, తర్వాత యాసిడిక్ భోజనము, ఆమ్లీయ క్షారీయ భోజనాలు. మనకు తెలియదు ఏది ఆమ్లీయ, ఎందుకంటే అంత చదువుకున్న వాళ్ళం కాదు, మనము అంత గుర్తుంచుకోలేకపోతాము. దాని కారణంగా మనం తెలుసో తెలియకో మనం ఏదైతే ఆహారాలు తింటున్నామో దాని కారణంగా శరీరంలో విష పదార్థాలు తయారవుతాయి. తప్పుడు పదార్థాల యొక్క కలయిక, విరుద్ధ ఆహారం అంటే తప్పుడు పదార్థాల యొక్క కలయిక ద్వారా తప్పుడు పరిమాణం, దేనిలో ఏది ఎంత వేయడం మనకు తెలియదు, తప్పుడు సమయంలో, తర్వాత తప్పుడు సీజన్ అనుసారంగా మనము అనేక తిండి పదార్థాలు తింటూ ఉంటాం. దాని కారణంగా శరీరంలో విరుద్ధ ఆహారము తయారవుతుంది. విరుద్ధ ఆహారంలో ఎగ్జాంపుల్ గా పాలతో సంబంధించిన ఇవన్నీ, పాలతో అరటి పండ్లు, పాలతో
ఏదైతే వేయించిన ఫ్రైస్ కానీ, పాలతో సిట్రిక్ ఫ్రూట్స్ కానీ, పాల ఐటమ్ ఉంటది. ఎగ్జాంపుల్ గా ఒకవైపు కీరు కూడా ఉంటది, కీరు అంటే పాయసం ఉంటది, ఒకవైపు పెరుగన్నం ఉంటది. మనం పెరుగన్నం తింటాము, పాయసం కూడా తింటాం. దీన్ని వదిలద్దు, దాన్ని వదిలద్దు. ఇది విరుద్ధాహారం అన్నమాట. ఇలాంటి తప్పులు మనం ఎన్నో జీవితాంతం చేస్తూ వచ్చాం. దీని కారణంగా శరీరంలో ఎక్కువ విష పదార్థాలు తయారవుతాయి. తద్వారా అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా పెరుగుతో కూడా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. పెరుగుతో కొందరు ఫ్రూట్స్ కొన్ని పెరుగులో వేసుకొని, గట్టి పెరుగులో వేసుకొని తింటారు. కొందరు ఎక్కువగా ఉడద్దాలైతే వడ అంటాం కదా మనము. వడ ఎప్పుడో ఒకసారి తింటే ఓకే, కానీ కొన్ని ప్లేస్లో కంటిన్యూగా వడ తింటూ ఉంటారు. అది పెరుగు వడ ఏదైతే ఉంటుందో అది. మన మినపప్పు వడ కాదు, పెరుగు వడ చెప్తున్నాను నేను. అదేవిధంగా పెరుగు రాత్రి తినడము. రాత్రి ఎప్పుడు కూడా పెరుగు తినకూడదు. అది కూడా మనం చేస్తూ ఉంటాము. సౌత్ వాళ్ళు మా మధుబన్లో చూస్తూ ఉంటాము. ఇక్కడ కూడా అందరూ ఆశ్చర్యపడిపోతారు అనమాట. రాత్రి సమయంలో కూడా మాతలకు మధ్యాహ్నం అక్కడ మధుబన్లో మజ్జిగ కానీ పెరుగు కానీ ఇస్తే, పొద్దున ఇస్తే అది రాత్రి వరకు ఉంచుకొని రాత్రి తింటారు కానీ వదలరు అనమాట. ఇలా ఇక్కడ ఓకే అదే, కానీ సమయం అనుసారం ఇక్కడ మీకు షూట్ అవుతుంది, కానీ అక్కడి వాతావరణం అనుసారంగా తినకూడదు. అలా మనము అలవాటు కారణంగా డైలీ రాత్రి పెరుగన్నం తినే అలవాటు ఉందనుకోండి, మధుబన్కి వచ్చినా కూడా పెరుగన్నం తింటారు, కానీ అక్కడి వాతావరణం అనుసారంగా తినకూడదు. అంటే పరిస్థితి సమయం అనుసారంగా చెప్పాను కదా, అది అన్నమాట. ఇవన్నీ విషయాలు మనకు అలవాటు అయిపోతుంది కదా మైండ్ లో. డైలీ రాత్రి భోజనం తినాలంటే పెరుగన్నం తినాల్సిందే. అది ఎక్కడికి పోయినా విదేశానికి పోయినా తినాల్సిందే మనకు. ఇలాంటి తప్పులు మనం చేస్తూ ఉంటాము. తర్వాత పెరుగులో చిన్నప్పుడు పెరుగు ఎప్పుడు తింటే అప్పుడు పెరుగులో వేసుకొని తింటే మనం చిన్నప్పుడు పెరుగులో పంచదార వేసుకొని తినేవాళ్ళం. పెద్దగా అయిపోయిన తర్వాత తెలివంతులం అయిపోతాం కదా, ఏం చేస్తాం? ఉప్పు వేసుకొని తింటాం. పెరుగులో ఉప్పు వేసుకొని తినడం అంటే దాన్ని విషపూరితం చేయడం అర్థం. పెరుగులో లాక్టో బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. ఒక చిన్న కటోరీ పెరుగులో 10,000 బ్యాక్టీరియాస్ ఉంటది. తక్కువ 4,000 నుంచి 10,000 బ్యాక్టీరియా ఉంటది అనమాట. మంచి జీవాణువులు, అవి శరీరానికి ఉపయోగపడే జీవాణువులు. దానిలో మీరు ఉప్పు వేశారంటే అవి 10,000 నుంచి 1,000 ఏదో దానిలో మంచి స్ట్రాంగ్ ఉండే మిగిలిపోతాయి, లేదంటే ఇక్కడ ఉప్పు తాకలే మిగిలిపోతాయి, మిగిలినన్ని డెడ్ అయిపోతాయి. ఆ కెమికల్ రియాక్షన్ ఏదైతే ఆ పురుగులు చచ్చిపోతాయి కదా, అలా చెప్పాలంటే ఆ కెమికల్ రియాక్షన్ అసిడిటీని తయారు చేస్తుంది అనమాట. మనం తెలుసో తెలియకో మనం ఎక్కువ పెరుగులో ఇలా వేసుకొని తింటూ ఉంటాము. ఇలాంటి ఎన్నో మనం చేస్తూ ఉంటాం అనమాట. ఇది అనారోగ్యానికి, శరీరంలో టాక్సిన్స్ తయారయ్యేందుకు, తర్వాత విరుద్ధాహారం తయారయ్యేందుకు కారణాలు. ఇలా ఇంకా అనేక ఎగ్జాంపుల్, కూల్ డ్రింక్స్ తో స్పైసీ ఫుడ్స్ తినడము, తర్వాత వేడి అన్నంతో పాటుగా వేడి ఆహారంతో పాటుగా ఏం తింటాం? కొన్ని ఫంక్షన్స్ లో వెళ్తారు కొందరు ఇంట్లో ఉంటారు, వేడి అన్నం తింటారు, తర్వాత లాస్ట్ లో ఐస్ క్రీమ్ కావాలా, ఇది విరుద్ధాహారం. ఇలాంటి శరీరంలో విష పదార్థాలు ముఖ్యమైన కారణము విరుద్ధాహారము. ఇలాంటి విరుద్ధాహారం తిన్న కారణంగా మనకు శరీరంలో అనేక విష పదార్థాలు తయారవుతాయి. మొట్టమొదటిది మీకు చెప్పింది వ్యతిరేక ఆహారం, విరుద్ధాహారము. రెండవది అతిగా తినడం. మనం తెలుసో తెలియకో మనము ఒక తప్పు అలవాటు మన దగ్గర ఉండిపోతుంది. ఏంటంటే అతిగా తినడం. నేను RSS లో చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక మా గురువు గారు ఉండారనమాట. 84 ఏజ్ లో అతనికి ఎటువంటి రోగాలు లేవు. నేను అడిగాను కారణం ఏంటి? గురువుగారు ఒక 2 విషయాలు చెప్పారు. ఒకవేళ అది మనం ధారణ చేస్తే మనకు ఎప్పుడు రోగాలు రావండి. ఒకటి, నేను ఎప్పుడు తిన్నా సగం కడుపు తింటాను. రెండవది, నేను ఎప్పుడు తిన్నా నా కడుపుకు తెలియనంతగా తిండి తింటాను. మనం ఏం చేస్తాం? మన కడుపు కాదు, మన గొంతుకు కాదు, పక్కన వాళ్ళకు కూడా తెలియాలి, బేవులు ఇచ్చి తినేస్తాం అన్నమాట. ఇది ముఖ్య కారణము శరీరంలో విష పదార్థాలు తయారేందుకు. మన హిందూ సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో ఇంట్లో చేసే చిన్నప్పటి నుంచి తెలుసో తెలియకో మాతలు లేడీస్ చేసే పెద్ద తప్పు ఏంటంటే ఇదే. అరే సగం కడుపు తినొద్దురా అనేసి ఎక్కువ తినిపించడం అలవాటు. ఆ సగం కడుపు తినడమే ఆరోగ్యానికి అకారణమని మనకు తెలియదు. మనము ఉల్టా అనుకుంటున్నాం ఇప్పటి వరకు. ఏంటి? సగం కడుపు తింటే మనము అనారోగ్యంగా ఉంటాము అని అనుకుంటున్నాం. కానీ
అది సగం కడుపు తినడం, ఎక్కువ కడుపు తినడమే అనారోగ్యానికి కారణం అని మనకు తెలియదు. నార్మల్గా మాతలు చేసే పెద్ద తప్పు ఏంటంటే జీవితాంతం చేస్తూ వచ్చిన, మీరు రియలైజ్ చేసుకోండి, ఎప్పుడు కూడా మేల్స్ భోజనం చేస్తే కడుపు నిండుగానే తింటారు. వాళ్ళకు ఒక 3 కటోరీలు అన్నం తినాలంటే వాళ్ళు 3 కటోరీలు తింటారు. అయినా కూడా మాతలకు లాస్ట్ లో కటోరీ వేయాల్సిందే. వద్దమ్మా అన్నా కూడా ఎప్పుడైతే ఒక చెంచా అన్నం ఎక్కువ వేస్తేనే అప్పుడే మనసుకు తృప్తి, ఆ బిడ్డ ఈరోజు ఒకటి చెంచా ఎక్కువ తిన్నాడని. ఆ చిన్న తప్పే. మీరు అనుకుంటున్నా మేము ప్రేమ చేస్తున్నామని, కానీ మీరు ప్రేమ చేయడం లేదు, వాళ్ళను మీరు శాపిస్తున్నారు, మీకు తెలియట్లేదు. జీవితాంతం చేసిన తప్పు ఇది. మీకు ఒకవేళ ప్రేమ ఉంటే సగం కటోరీ అన్నం తక్కువ తినిపించండి, ఎక్కువ కాదు. మీకు నిజంగా మీ ఆయన పైన కానీ మీ పిల్లల పైన కానీ ప్రేమ ఉంటే సగం కటోరీ, సగం గిన్నె అన్నం తక్కువ తినిపించండి, ఎక్కువ కాదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే కడుపు నిండుగా భోజనం చేస్తామో మీకు తెలిసే ఉంటుంది అన్న అనుభవం కూడా. ఎప్పుడైతే భోజనం చేసిన తర్వాత మనం పండుకుంటాం కానీ లేదా కూర్చొని ఏదైనా పని చేస్తే కొంచెం సమయంలోనే కొన్ని ఏదో ఒకటి పై వైపు వస్తుంటది. అప్పుడు మనం ఇలా అని బలవంతంగా లోపలికి పంపించుకుంటాం. అందరికి అనుభవమా కదా ఇది? ఏమవుతుంది, మీరైతే భోజనం చేశారో దాన్ని డైజెషన్ చేసేందుకు ఏదైతే లిక్విడ్ రిలీజ్ చేస్తుందో లివర్, దానికి ప్లేస్ లేదు. కడుపు నిండా తినేసారు, ఇక్కడ గొంతు వరకు తినేశారు, అదైతే లిక్విడ్ రిలీజ్ చేస్తున్న ప్లేస్ లేకుంటే అది బయటకు వచ్చేస్తుంది. డైజెషన్ ఎలా అవుతుంది? మీరు ఏదైనా గ్రైండర్లో గ్రైండ్ చేయాలనుకోండి, నిండుగా నింపేశారు, గ్రైండ్ అవుతుందా? బ్లేడ్ విరిగిపోతుంది, మోటార్ ఖరాబ్ అయిపోతుంది. అదేవిధంగా మన మోటార్ ఖరాబ్ అయిపోతుంది, మన బ్లేడ్లు విరిగిపోతున్నాయి లోపల. ఈ తప్పు జీవితాంతం కడుపు నిండా తినాలండి. ఆ కడుపు నిండా తినడమే ఇక్కడికి తీసుకొని వచ్చింది మిమ్మల్ని. ఈ తప్పు మనం జీవితాంతం చేస్తూ వచ్చినాం. మనం అనుకుంటున్నాం ప్రేమ పెడుతున్నామని, కానీ మీరు వాళ్ళని రోగగ్రస్తులు చేస్తున్నారు అనేది మీకు జీవితాంతం చేసిన తప్పు. మనం ఎప్పుడు రియలైజ్ చేయలేదు. ఈరోజు బాబా ఇంట్లో ఈ విషయాన్ని రియలైజ్ చేసి ప్రతిజ్ఞ చేయండి. మీకు పిల్లలతో ప్రేమ ఉంటే, మీ ఆయనతో ప్రేమ ఉంటే ఏం చేయాలి? ఒక కటోరీ ఎక్కువ తినిపించాలి, సరేనా? అతిగా ఆహారం తినడము అనారోగ్యానికి ముఖ్య కారణము. ఒక కటోరీ అంటే గిన్నె. ఎంత వీలైతే అంత మీరు తక్కువ తినిపించే ప్రయత్నం చేయండి, ఎక్కువ కాదు. ఓకే. 3వది తొందరపాటుగా భోజనం. తొందరపాటు భోజనం. అందరూ ఒకసారి మీ మొబైల్ సైలెంట్ చేసుకోండి. మధ్యలో మొబైల్ వస్తే అందరికి డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి అందరు మొబైల్ చేతిలో తీసుకోండి, చెక్ చేసుకోండి సైలెన్స్ ఉందా లేదా. అప్పుడు ఒకసారి ఇలా, ఒకసారి అలా, ఒకసారి ఇలా, అందరికి డిస్టర్బ్ అవుతుంది. అందుకైతే తెలియదు మొబైల్ సైలెంట్ చేయడం, పక్క వాళ్ళకి ఇవ్వండి, సైలెంట్ చేస్తారు. ఓకే. అక్కడ వెళ్తున్నారు, ఎవరికైనా తెలియకుంటే చెప్పండి, సైలెంట్ చేస్తారు. ఓకే. 3వది తొందరపాటుగా భోజనం చేయడం. దాదాపుగా అసిడిటీ, అల్సర్, గ్యాస్, కబ్జియత్ ఏదైతే వీటన్నిటికీ ముఖ్య కారణము నమిలి తినకపోవడం, తొందరపాటుగా తినడం. భగవంతుడు మనకు ఎన్ని పనులు ఇచ్చారండి? ఎన్ని పనులు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? నవ్వడానికా? చూపించడానికా? భగవంతుడు 32 పనులు ఎందుకు ఇచ్చారంటే, మీరు ఎప్పుడు ముద్ద నోట్లో పెట్టుకున్నా 32 సార్లు నమిలి తినండి అని. మనం ఏం చేస్తున్నాం? 5 సార్లు, ఎక్కువ 5 సార్లు, 10 సార్లు నమిలితే చాలా గొప్ప విషయం. 5 నుంచి 10 సార్లు నమిలేసి లోపలేసేస్తున్నాం. అది అనారోగ్యానికి ముఖ్య కారణం. మనం తిన్న భోజనము ఎక్కడ డైజెషన్ అవుతుంది? మనం తిన్న భోజనం ఎక్కడ డైజెషన్ అవుతుంది? మాతలు చెప్పండి. స్టమక్ లో. ఎక్కడ డైజెషన్ అవుతుంది అన్నదంటే మనం తిన్న తిండి ఎక్కడ డైజెషన్ అవుతుంది? దీనికి జవాబు చెప్పండి నాకు. పొట్టలో. ఓకే. అనేలు ఈ తప్పే మనను అనారోగ్యపరుస్తుంది. మనం తినే భోజనము మంచిగా డైజెషన్ కావాలంటే దానికి ఆధారము 50% భోజనము
నోట్లో డైజెషన్ కావాలా? పొట్టలో భోజనము డైజెషన్ కాదండి. మీరు ఇన్ని రోజులు అనుకున్నది పెద్ద తప్పు. పొట్టలో ఎప్పుడు కూడా భోజనము డైజెషన్ కాదు. డైజెషన్ అయ్యేది నోట్లో, కానీ ఆ పని మనం చేయడం లేదు. పొట్టలో ఏమవుతుంది? పొట్టలో కెమికల్స్ ఉంటాయి. కెమికల్స్ ఏం చేస్తవి? మీరు ఏదైతే పైనుంచి పంపించారో దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది. డైజెషన్ చేయట్లేదు అక్కడ, అది ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది. ఏదైతే మనం నోట్లో మంచిగా నమిలి లాలాజలంతో పాటుగా మంచిగా నమిలి తింటాం కదా, ఆ లాలాజలమే డైజెషన్కి కావాల్సిన ముఖ్యమైనటువంటి కెమికల్. కానీ మనం ఏం చేస్తున్నాము? తినకుండా సీదా మంచిగా నమలకుండా లాలాజలం రాకుండానే దాన్ని. మన ఆరోగ్యం మంచిగా ఉండాలి అంటే మన తినే విధానాన్ని మార్చుకోవాలి. ఏంటి? ఎప్పుడైనా ఒక ముద్ద లోపల పెట్టుకుంటే అది ముక్కలు ముక్కలుగా లోపలికి పోకూడదు. ఎలా వెళ్ళాలి? పేస్ట్ లాగా పోవాలి. ఎలా వెళ్ళాలి? పేస్ట్ లాగా. గ్రైండర్లో గ్రైండ్ చేస్తే పేస్ట్ అయిపోతుంది కదా చట్నీ, అలా లోపలికి. మనం ఏం చేస్తాము? ఆ ముక్కలను లోపలికి పంపించేస్తాం. మీకు తెలుసో తెలియక ఎప్పుడు పొరపాటున చూసుకుంటే మీరు అప్పుడప్పుడు ఎలా తిన్నారో అలా బయటకు వచ్చేస్తుంది. దానికి కారణం ఏంటి? పొట్టలో పళ్ళు లేవు. పళ్ళు ఎక్కడ ఉన్నాయి? నోట్లో ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాము? ఈ పండ్ల పని కూడా పొట్టకి ఇస్తాం. పొట్ట అంటే నా దగ్గర పళ్ళు లేవు బాబు, నువ్వు ఎలా ఇచ్చావా, నేను బయటికి పంపించేస్తా. అప్పుడప్పుడు మనం మంచిగా తింటున్నాము, అయినా మనకు వంట పట్టడం లేదు అంటారు కదా. దానికి కారణం ఇదే. ఎందుకంటే దాన్ని మంచిగా డైజెషన్ చేసేది, పేస్ట్ లాగా చేసే పని పొట్ట చేయదు. అది ఇక్కడ కావాలా. కానీ దీని పని కూడా మనం దీనికి ఇస్తున్నాం. పొట్ట అంటది బాబు నా దగ్గర ఎన్ని పనులు ఉన్నాయి, మళ్ళీ నువ్వు నీ పని కూడా నాకు అప్పచెప్తున్నావు అంట. మన దగ్గర 4 పనులు ఉన్నాయి, ఇంకా వేరే వాళ్ళు అప్పచెప్తే ఏమంటాం? బాబు నాకే పనులు ఎన్ని ఉన్నాయి, నీ పని మాత్రం నేను చెయ్యను, నీ పని పక్కకు పడేస్తాను అనమాట. అలాగే మనం నమలకుండా తింటే పొట్ట కూడా ఏం చేస్తుంది? నమలకుండానే దాని పల్లెల్లో విరకలు నములుతుంది. అది ఎంత విరుక్కొట్టాలో విరుక్కొట్టి వస్తుంది, అంతే పంపించేస్తుంది. అది ఎప్పుడైతే మంచిగా నమలమో దానిలో ఉన్నటువంటి ఏదైతే కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ విటమిన్లు కానీ మనకు మంచిగా యూస్ కావు. అలా వంట పెట్టడం లేదు అంటాం కదా, దానికి కారణం ఇదే. తిండి మంచిగా తింటున్నాం, కానీ మంచిగా నమిలి తినకపోతే అది పనిచేయదు అనమాట. దాని శరీరంకి ఎంతైతే ఉపయోగం ఉండదో అంత ఉపయోగం ఉండదు. ఈ పని మనం జీవితాంతం చేస్తూ వస్తున్నాం. అందుకనే బాబా చెప్తారు, ఆత్మిక స్మృతిలో కూర్చొని శాంతిగా భోజనం చేయండి అని. బాబా ఎందుకు చెప్తారు? అందుకే చెప్తారు అనమాట. ఎంత మనము ఆత్మిక స్థితిలో ఉండి మాట్లాడేటప్పుడు మౌనంగా శాంతిగా భోజనం చేస్తే అంత నమిలి తింటాం. మాట్లాడుతూ టీవీ చూస్తూ భోజనం చేస్తే నమలకుండా తినేస్తాం. అర్థమైందా? ఇది శరీరంలో అనారోగ్యానికి కారణము టాక్సిన్స్, విష పదార్థాలు. విష పదార్థాలు ఎందుకు తయారవుతుందో మీకు చెప్తున్నాను. ఇవి మీరు సరి చేసుకుంటే మీ ఆరోగ్యం ఆటోమేటిక్ గా. కారణం చెప్తున్నాను, కారణమే మీరు పరివర్తన చేయండి, రోగాలు రావు. ఓకే. ఆకలి లేకుండా తినడం. మన జీవితాంతము ఒక లైన్ విన్నాం, ఏంటది? సమయానుసారంగా భోజనము చేయాలి అని. అవునా? సమయానుసారంగా భోజనం చేయడము కరెక్ట్ అనుకునే వాళ్ళు, ఫాలో చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. ఈ తప్పే మనం జీవితాంతం చేస్తూ వచ్చినాం. సమయానుసారంగా భోజనం చేయడము అన్నింటికన్నా పెద్ద తప్పు. ఆకలి లేకుండా ఎప్పుడు భోజనం చేయకూడదు. మీరు ఒకవేళ సమయానుసారంగా భోజనం చేయాలి అంటే మీరు అంతే తినండి, సమయానుసారంగా ఆకలి అంత చేయకూడదు అనట్లేదు. సమయానుసారంగా భోజనం చేయండి, పద్ధతి ప్రకారంగా నడవడం చాలా మంచిది. కానీ పొద్దున టిఫిన్ మంచిగా లాగించేసాం, మధ్యాహ్నం ఒక 1 o'clock అయింది, భోజనం టైం అయింది, ఆకలి కావడం లేదు. డాక్టర్ గారు చెప్పారు, మేము క్రమశిక్షణగా నడిచే వాళ్ళమండి, 1 o'clock అంటే 1 o'clock భోజనం చేసేస్తాం, ఆకలి కావడం లేదు. ఆకలి కావడం లేదు అంటే అర్థం ఏంటి? మీ పొద్దున తిన్నది డైజెషన్ కాలేదని అర్థం. అయినా కూడా మనం ఏం చేస్తాం? డాక్టర్ గారు చెప్పారండి, మేము క్రమశిక్షణగా నడిచే వాళ్ళమండి, అందుకని తినేస్తాం. అది ఫస్ట్ తిన్నదే అక్కడ కుళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది తింటే ఇది కూడా పోయి దాంతో కుళ్ళిపోతుంది. ఇప్పుడు ఏదైనా కూరగాయలు ఉన్నాయనుకోండి, ఖరాబ్ అయిన కూరగాయలతో మంచి కూరగాయలు పెడితే అవి కూడా ఖరాబ్ అయిపోతాయి. అదేవిధంగా మనం మార్నింగ్ తిన్న టిఫిన్ ఇంకా డైజెషన్ కాలేదు, ఆకలితో రావట్లేదు, మనం మళ్ళీ తింటే ఏమవుద్ది? అది దాంతో పాటుగా అది కూడా వెళ్ళి కుళ్ళిపోతుంది, పనికి రాదు, తిన్నది వంట పట్టదు. ఈ తప్పు మనం జీవితాంతం చేస్తూ వచ్చాం. తినండి, సమయానుసారంగా తినండి.
మీరు 1 o'clock భోజనం చేయాలంటే పొద్దున టిఫిన్ ఎంత చేయండి, మీకు 12 గంటలకు ఆకలి కావాలా? నేను ఎప్పుడైనా తినాలి అంటే 1 o'clock నేను తినాలనుకున్నాను అనుకోండి, టిఫిన్ ఇంత చేస్తాను, నాకు 12 గంటలకు ఆకలి అయ్యే విధంగా. ఆకలి కాగానే 12 గంటలకు నేను తినను. పొద్దున 4 ఇడ్లీలు తిన్నాను, ఇప్పుడు ఒక పొద్దున 6 ఇడ్లీలు తినేస్తాను అనుకోండి, 12 గంటల ప్లేస్ లో 1:30, 2 o'clock ఆకలి అవుతుంది. 4 ఇడ్లీలు తింటే 12 గంటలకు ఆకలి అయిపోతుంది. నాకు తెలుసు, ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి తెలుసు మా డైజెషన్ పవర్ ఎంత అనేది, నా కష్టం ఎంత, నా అవసరం ఎంత. ఆరోగ్యంగా ఉండాలంటే అనేక సంవత్సరాల నుంచి నేను చేస్తున్న ఒక ప్రాక్టీస్, అదేంటంటే ఎప్పుడు తినాలన్నా ఆకలి మధ్యాహ్నం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ మీరు అంత తినండి, సమయం కన్నా ముందు ఆకలి అయ్యేంత. సమయానికి ఆకలి అయ్యేంత కాదు, సమయం కన్నా ముందు ఆకలి అయ్యేంత. ఎగ్జాంపుల్ గా 1 o'clock భోజనం చేయాలంటే నేను టిఫిన్ ఎంత తింటానంటే నాకు 12 గంటలకు ఆకలి ఏ విధంగా తింటాను. నాకు తెలుసు నేను ఎంత తింటా, ఏ టైంకి ఆకలి అవుద్ది అనేది ఎవరిది వాళ్ళకి తెలుసు. 12 గంటలకు ఎప్పుడైతే ఆకలి ఉందో అప్పుడు నేను తినను. నేను చేసే 2 పనులు మీరు కూడా చేసి చూడండి, ఆరోగ్యంగా ఉంటారు. ఒకటో పని, 12 గంటలకు ఆకలి కాగానే ఒక గ్లాసు వాటర్ తాగేస్తాను. ఏమని చెప్తాను శరీరానికి, ఇంకా టైం కాలేదు బాబు, 1 o'clock నీ తినే టైము, నీకు 1 o'clock భోజనం పెడతాను, ఇప్పుడు నీళ్ళతో సర్దేసుకో. ఒకటి. రెండవది, శరీరానికి థ్యాంక్ యూ చెప్తాను. ఏమని, పొద్దున ఏదైతే భోజనం పొద్దున ఏదైతే టిఫిన్ చేసినానో దాన్ని మీరు కష్టపడి 4 గంటలు కష్టపడి నువ్వు డైజెషన్ చేసినావు, ఇప్పుడు ఒక 1 hour రెస్ట్ తీసుకొని నీళ్ళు ఇస్తున్నా, నీళ్ళు తాగి కొంచెం పండుకో, రెస్ట్ తీసుకో అని దానికి థ్యాంక్ యూ చెప్పి కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తాను. బాబు నువ్వు 4 గంటలు కష్టపడి కొంచెం రెస్ట్ తీసుకో, మళ్ళీ 1 o'clock మళ్ళీ నీకు తిండి పెడితే మళ్ళీ నీ పని స్టార్ట్ అవుతుంది, ఒక 1 hour రెస్ట్ తీసుకోరా బాబు అని చెప్పేసి దాన్ని పండుకోమని చెప్తా. ఇలా ఎప్పుడైనా జీవితంలో చేశారా మీరు? ఇలా శరీరంతో మాట్లాడుకున్నారా? ఇలా అలవాటు చేసుకోండి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. పొద్దున టిఫిన్ అరగలేదు, ఆ పని పూర్తి కాలేదు, మళ్ళీ భోజనం అరగలేదు, సాయంత్రం టిఫిన్ అరగలేదు, మళ్ళీ రాత్రి టిఫిన్, దానికి రెస్టే లేదు. ఆరోగ్యంగా ఎలా ఉంటుంది? ఇంట్లో మీ కంటిన్యూ పనులు ఉన్నాయనుకోండి, ఇంట్లో క్లీనింగ్ అవుతుందా? అదేవిధంగా మనకు కంటిన్యూగా తింటూ ఉంటే మన శరీరంలో క్లీనింగ్ ప్రాసెస్ అనేది కాదు, దాని కారణంగానే అనారోగ్యపడతాం. కాబట్టి ఎప్పుడు కూడా ఆకలి లేకుండా తినకూడదు. నేను చిన్నప్పుడు నాకు ప్రాబ్లం ఏంటంటే, మార్నింగ్ టిఫిన్ చేసాము, ఇంట్లో చదువుకుంటున్నాను, మధ్యాహ్నం 12 గంటలకు అమ్మగారికి ఒక అలవాటు అనమాట, 12 గంటలకు బాబా భోగు పెట్టాలంటే 12 గంటల పాట ఖచ్చితంగా భోగు పెట్టాల్సిందే. 12 గంటలకు భోగు అయిపోయింది, భోగు పూర్తయి అమ్మ బాబా రూమ్ లో నుంచి బయటకు రాగానే నానా వేడివేడిగా తిను అని పాట స్టార్ట్ అయింది అమ్మది. నేను అంటున్నా, అమ్మ నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, తర్వాత తింటా అంటే, నాన్న వేడివేడిగా తిన్నానా అని తీసుకొచ్చి ముందు పెట్టేస్తుంది. ఏం చేయాలా? ఒక 2 రోజులు చూశాను. ఆ తర్వాత అమ్మ ఎలా బాబా రూమ్ లోకి వెళ్ళిందో భోగు పెట్టడానికి నేను ఇంట్లో నుంచి పరారైపోయాను అనమాట. 1:32 ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు వచ్చేవాడిని. ఇలా మాటలు తప్పు చేస్తూ ఉంటారు. భోజనం రెడీ కాగానే పాట స్టార్ట్ అవుద్ది, నానా తిను. ఇంట్లో ఆయన గారు ఉంటే ఆయన గారు వేడిగా తినండి తీసి పెట్టేస్తారు అక్కడ. ఈ తప్పు చేయకండి, మనం జీవితాంతం చేసిన తప్పు ఇదే. ఆకలి లేకుండా తినకూడదు, తినిపించకూడదు. ఓకేనా? మనం చేసే తప్పులు ఏంటేంటి? అనారోగ్యానికి ముఖ్య కారణము విష పదార్థాలు ఎందుకు తయారవుతున్నాయి మీకు ఒకటి క్లియర్ గా చెప్తున్నాను. ఇంత క్లియర్ గా ఇప్పటివరకు మీకు ఎవరు చెప్పండి. భోజనముతో పాటుగా వాటర్ త్రాగాలా వద్దా, నీరు త్రాగాలా వద్దా, ఇదొక ప్రశ్న మనకందరికీ ఇప్పుడు తెలిసే ఉన్నది. భోజనంతో పాటు నీరు త్రాగాలా వద్దా? తాగకూడదు. ఎవరైతే తాగకూడదు అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఫస్ట్. వెరీ గుడ్. ఎవరైతే తాగొచ్చు అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. భోజనంతో పాటుగా నీరు త్రాగకూడదు అని ఎవరైతే అనుకుంటారో అంతకన్నా మూర్ఖత్వం ఇంకేమీ లేదు. భోజనంతో పాటుగా అధిక నీరు త్రాగకూడదు. కొందరు ఎలా అంటే భోజనం అక్కడ కూర్చుంటే నీళ్లు టేబుల్ మీద పెట్టారు. ఇవాళ రేపు చాలా సెంటర్స్ లో వెళ్తే భోజనానికి కూర్చుంటాము, గ్లాసే ఉండదు, నీళ్ళ గ్లాసే ఉండదు. అంతకుముందు భారతీయ సంస్కృతిలో మొట్టమొదటిగా వ్యక్తి కూర్చున్నాడంటే ఫస్ట్ నీళ్లు, ఆ తర్వాతనే ప్లేట్ వచ్చేది. కానీ ఇప్పుడు ఉల్టా, ఫస్ట్ ప్లేట్ తర్వాత ఏదైనా మజ్జిగ కానీ ఏదైనా వస్తే లాస్ట్కి వస్తుంది.
ఉల్టా అయిపోయింది. అందుకని మనము ఆరోగ్యం కూడా అనారోగ్యంగా అయిపోయింది. ఎప్పుడు భోజనం స్టార్ట్ చేసినా ఒక చిన్న బుక్క నీటితోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు తిని ఎప్పుడో ఎంతో సమయం అయిపోయింది, ఆ గ్యాసెస్ ఏవైతే తయారవుతాయో ఆ గ్యాసెస్ అన్ని నోటి నుంచి బయటికి వచ్చి అన్నవాహిక డ్రైగా ఉంటుంది. కాబట్టి తినే ముందు కొంచెం నీరు, చిన్నటి బుక్క, చిన్న పిల్లలు నీళ్ళు తాగుతారు, అలా నీళ్లు తాగి భోజనం స్టార్ట్ చేయండి. అవి గోరువెచ్చని నీళ్ళు అయితే, చల్లటి నీళ్ళు ఎప్పుడు తాగకూడదు. కుండ నీళ్లు కానీ ఫ్రిడ్జ్ నీళ్లు కానీ తాగకూడదు. నార్మల్ నీళ్లు తాగే భోజనాన్ని స్టార్ట్ చేయండి. మొత్తం భోజనంలో నేను ఎలా చేస్తానంటే, భోజనంలో 3 వెరైటీస్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ కొంచెం నీళ్లు తాగి రొట్టె కూర తిన్నాను, తర్వాత కొంచెం నీళ్లు తాగి అన్నము పప్పు ఏదైనా తిన్నాను, మళ్ళీ కొంచెం నీళ్లు తాగి ఏదైనా స్వీట్ తిన్నాను. ఈ విధంగా మొత్తం భోజనంలో సగం గ్లాసు వాటర్, మొత్తం భోజనంలో సగం గ్లాస్ వాటర్, అది కూడా గోరువెచ్చని నీళ్లు తాగవచ్చు. అర్థమైందా? కొందరు నీళ్ళే పెట్టుకోరు, ఎక్కింతలు వస్తున్నాయి. ఆయన డాక్టర్ చెప్పారండి తాగకూడదు. నీ శరీరం ఏం చెప్తుందో అది విను బాబు. డాక్టర్ చెప్పిన తర్వాత ఫస్ట్ నీ శరీరం నీకు చెప్తుంది ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది. అది మనం వినము, వేరే వాళ్ళ మాట వింటాము. అందుకనే వాళ్ళ దగ్గరికి పోవాల్సి వస్తుంది. అర్థమైందా? భోజనంతో పాటుగా ఎక్కువ వాటర్ తాగకూడదు, అసలు తాకపోవడం కూడా చేయకూడదు. ఓకేనా? తర్వాత ఒకేసారి అనేక రకాల తినడము, ఆహారం తినడం. ఇప్పుడు ఎప్పుడైనా మీకు చూడండి, ఏదైనా గడబడైంది భోజనంలో, వామిటింగ్స్ అయినవి, ఏదైనా విరోచనాలు వచ్చినాయంటే మీరు చెక్ చేసుకోండి. ఆ రోజు మీరు 2 పనులు చేసి ఉండొచ్చు. ఒకటి, ఎక్కువ వెరైటీస్ తినొచ్చు, లేదంటే ఎక్కువ భోజనం తీసుకొని ఉండవచ్చు. అర్థమైందా? కాబట్టి అనేక రకాల భోజనం ఒకేసారి తీసుకోకూడదు. ఒక క్యాలిక్యులేషన్ ఎలా అంటే, ఎవరైతే 60 సంవత్సరాల పైన ఉన్నారో వారు ఒకసారి ఓన్లీ 2 ప్రకారాలైన ఆహారం తీసుకోండి. 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు 3 ప్రకారాల ఆహారం, 40 సంవత్సరాలు ఉన్న పైన వాళ్ళు 4 ప్రకారాల ఆహారం, 30 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు 5-6 రకాలు, 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 8 తినవచ్చు. ఎక్కువ అవుతుంది, అలాగే డైజెషన్ పవర్ తక్కువ అవుతుంది. కాబట్టి మీరు 20 సంవత్సరాల ఏజ్ లో మీకు 10 పనులు ఇచ్చినా చేయగలిగేవారు. 60 సంవత్సరాల ఏజ్ లో బాబు నా ఏజ్ అయిందిరా ఎక్కువ పని చెప్పకురా అంటాం, అవును కదా? కానీ మనం దీనికి మాత్రం అలా 20 సంవత్సరాలప్పుడు ఎలా తిన్నామో ఇప్పుడు 60 సంవత్సరాలప్పుడు పొట్టగా అదే పని ఇస్తున్నాం. రోగాలు ఎందుకు రావు? దానికి ఎఫెక్ట్స్ తక్కువ అవుతుంది, కానీ తిండి మాత్రము అదే విధంగా ఉంటుంది. అర్థమైందా? ఒకేసారి అనేక ప్రకారాల, మీరు ఎంత ఆరోగ్యంగా ఉండాలంటే ఒకసారి తక్కువ వెరైటీస్ తినండి, అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత లాస్ట్ది ఫ్యాక్టరీ ఉత్పత్తులు. ఎంత మనం ఫ్యాక్టరీ ప్రొడక్ట్స్ తింటే అంత శరీరంలో విష పదార్థాలు ఎక్కువగా తయారవుతున్నాయి. ఫ్యాక్టరీ ప్రొడక్ట్స్ తో విష పదార్థాలు ఎందుకు తయారవుతాయి? ఫ్యాక్టరీ ప్రొడక్ట్స్ తో విష పదార్థాలు ఎందుకు తయారవుతాయి? ముఖ్య కారణం, ఫ్యాక్టరీ ప్రొడక్ట్స్ లో ఏవైతే కెమికల్స్ వేస్తారో ఆ కెమికల్స్ శరీరంలో ఎక్కువ, అన్నింటికన్నా ఎక్కువ విష పదార్థాలు తయారు చేసేది అవే. ఆ నిల్వ ఉంచేందుకు ఏవైతే కెమికల్స్ పెట్టాడు, ఎగ్జాంపుల్ గా చూడండి, ఒక బిస్కెట్ అనుకోండి, ఇంట్లో చేసాము, కేక్ ఇంట్లో చేసాము, ఇంట్లో చేసిన కేకు వారం రోజులు ఉండదు. అదే ఫ్యాక్టరీలో చేసిన కేకు 4 రోజులైనా ఉంటది. ఇంట్లో చేసిన బిస్కెట్ 4 రోజులు ఉండదు, ఫ్యాక్టరీలో చేసింది 1 year ఉంటది. అంటే అర్థమైందా ఎంత కెమికల్స్ ఎక్కువ వేస్తున్నారు? ఆ కెమికల్ యుక్తమైన భోజనమే శరీరంలో అనేక విష పదార్థాలను తయారు చేస్తుంది. మనం అనుకుంటే మనమంతా చాలా మంచిగా భోజనం చేస్తున్నామండి, అయినా కూడా రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఫ్యాక్టరీ భోజనాలు ఎక్కువగా తింటున్నాము. ఇంకా ముందు చెప్తాను, అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటిదనేది. లాస్ట్ది తామసిక ఆహారము. తామసిక ఆహారము శరీరంలో విష పదార్థాలు ఎక్కువ. సత్తుగల్లో మనం సత్వ ప్రధానమైన ఆహారం తిన్నాము, కానీ ఇప్పుడు మనం తినే ఆహారము తామసిక ఆహారము. తామసిక ఆహారం అని దేన్ని అంటారు? ఓకే, ఇంకా తామసిక ఆహారం దేన్ని అంటారు? తామసిక ఆహారము అంటే ఒకటి, ఫస్ట్ది నాన్ వెజ్. రెండవది తామసిక ఆహారం అంటే ఏ ఆహారంలోనైతే అతి మసాలాలు, అతిగా నూనె, అతిగా ఉప్పు, అతిగా కారం ఉందంటే అది తామసిక భోజనము. ఏదైతే నోట్లో పెట్టుకున్న తర్వాత హా అన్నారంటే తామసిక భోజనం. అర్థమైందా? ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. మూడవది తామసిక భోజనము అంటే భోజనము వండిన తర్వాత 6 గంటల కన్నా ఎక్కువ అయింది అంటే అది తామసిక భోజనం.
6 గంటల తర్వాత మన వండిన భోజనము కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది, బ్యాక్టీరియా ఫామ్, ఫంగస్ ఫామ్ కావడం స్టార్ట్ అవుతుంది, కనిపించదు. ఒక 12 అవర్స్ తర్వాత అనేది కనిపించడము, వాసనాన్ని స్టార్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి తామసిక ఆహారం ఎంతగా మీకు చెప్పినవన్నీ మాంస పదార్థాలు, అధిక మసాలాలు, తర్వాత ఎక్కువ సమయం భోజనం తింటే వీటి ద్వారా శరీరంలో రోగాలకు కారణం విష పదార్థాలు. విష పదార్థాలు తయారు కావడానికి ముఖ్య కారణాలు ఇవన్నీ. వీటిని మీరు సరి చేసుకున్నారంటే మీకు రోగాలే రావు. ఈ తప్పులే రోగాలకు ముఖ్య కారణం. వీటిని సరి చేసుకోండి, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఇవి భౌతిక కారణాలు. మానసిక కారణాలు. మానసిక కారణాలు ఏంటి మనందరికి తెలుసు. కోపము, టెన్షన్, చింత, అధికంగా ఆలోచించడము, నకారాత్మకంగా ఆలోచించడము, ఇవన్నీ మానసిక ప్రాబ్లమ్స్. ఇవాళ చాలా యోగాలకు ముఖ్య కారణము మానసిక ప్రాబ్లమ్స్. అతిగా ఆలోచించడము, నెగిటివ్గా ఆలోచించడము, చింత చేసుకోవడము, భయము, ఇవన్నీ కూడా శరీరంలో అనేక రకాలైనటువంటి బ్యాడ్ కెమికల్స్ ను తయారు చేస్తాయి. వీటి కారణంగా కూడా టాక్సిన్స్ తయారై మనకు రోగాలకు కారణమవుతుంది. ఈ రెండు ముఖ్య కారణాలు మానసిక మరియు శరీరాన్ని ఏవైతే టాక్సిన్స్, రోగాలకు కారణం టాక్సిన్స్ అని తెలుసుకున్నాం. విష పదార్థాలు. విష పదార్థాలు ఎందుకు తయారవుతున్నాయో కూడా తెలుసుకున్నాం. విష పదార్థాలు ఏవైతే శరీరంలో భగవంతునికి తెలుసు. పిల్లల లోపల ఏమి అవగుణాలు ఉన్నాయో భగవంతునికి తెలుసు. అందుకనే భగవంతుడు ముందుగానే మనం చేసే తప్పులను తెలుసు కాబట్టి, అతనికి ఆది మధ్య అంతిమం కాబట్టి అతడు భగవంతుడు మన శరీరాన్ని ఆ విధంగా తయారు చేశాడు. ఏది తిన్నా కూడా, ఏది మనం చేసినా కూడా శరీరంలో తగిన విష పదార్థాలు క్లీన్ ఎలా చేసుకోవాలని భగవంతుడు నేచురల్ సిస్టమ్స్ పెట్టాడు. ఒకటి కళ్ళ ద్వారా కన్నీళ్లు. మన శరీరంలో ఏవైతే టాక్సిన్స్ తయారవుతాయో కన్నీటి ద్వారా బయటికి వెళ్తాయి. ఎప్పుడైతే బాధ కలుగుతుందో శరీరంలో ఏదైతే విష పదార్థాలు, బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అవుతావో, హార్మోన్స్ రిలీజ్ అవుతావో వాటిని కన్నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి, కన్నీళ్ళు ఎప్పుడైనా చెక్ చేసుకుంటే వేడిగా కూడా ఉంటాయి. అప్పుడు పొరపాటున నోటికి టచ్ అయితే తెలిసిపోతుంది మీకు. ప్రతి ఒక్కరికి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఏంటి? విష పదార్థాలు, టాక్సిన్స్. ఒక రీసెర్చ్ అయిందనమాట, ఇది నిజం, వాస్తవికము. ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నేళ్ళకి వస్తాయా అకేళ్ళక? ఎందుకండి? ఎక్కువగా ఎప్పుడైతే బాధ కలుగుతుందో మాతలు వెంటనే గంగ ప్రవహించేస్తారు. అయితే వాళ్ళ శరీరంలో టాక్సిన్స్ బాధ కారణంగా, నొప్పి కారణంగా ఏదైతే విష పదార్థాలు తయారవుతున్నాయో బయటికి వెళ్ళిపోతున్నాయి. అందుకని వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం చాలా తక్కువ వస్తాయి. అలా కాదు, బాధపడేది అనమాట. బాధపడే నుంచి మనకు అన్నిళ్ళకి ఎప్పుడైతే బాధ కలుగుతుందో మనం అందరం లోపల పెట్టుకుంటాము. ఇతరులు కూడా చెప్పుకోవడం, ఆ చెప్పుకొని కూడా మనం తెలియగాము. అదొక అలవాటు ఉండిపోతుంది. దాని కారణంగా శరీరంలో టాక్సిన్స్, మంచి ప్రాపర్ రీసెర్చ్ అయిందనమాట. ఇది శరీరంలో నేచురల్ సిస్టమ్ అనమాట. రెండవది చెవిలో ఏదైతే మలినం ఉంటుందో, మూడవది చెమట. శరీరంలో విష పదార్థాలు ఏవైతే తయారవుతాయో చెమట రూపంలో బయటకు వస్తాయి. కానీ మనం చెమటను రానివ్వం. చెమట కొంచెం రాగానే వెంటనే చెమట వచ్చే ప్రయత్నం కూడా చెయ్యము. తర్వాత ఏదైతే శరీరంలో విషవాయువులు ఉంటావో అవి కార్బన్ డైఆక్సైడ్ ద్వారా బయటికి వెళ్తాయి. తర్వాత కిడ్నీ ద్వారా. మన అన్నిటికన్నా మంచి ఫిల్టర్ ఏంటంటే అది కిడ్నీ. శరీరంలో ఏ విష పదార్థాలు ఎక్కువ అయినా, మనం ఏదైతే తింటున్నామో, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నాము, ప్రోటీన్స్ ఎక్కువ తింటున్నామో, అన్ని కూడా మనం శరీరంలో ఏది ఎక్కువ తిన్నా కూడా వేస్టేజ్ రూపంలో, మలం రూపంలో బయటికి వెళ్తుంది. తర్వాత యూరిన్ రూపంలో బయటకు వెళ్తుంది. రెండు మెయిన్ ఫిల్టర్స్ అన్నమాట. మల విసర్జన మరియు యూరిన్ ద్వారా అన్నింటికన్నా ఎక్కువ విష పదార్థాలు బయటకు వెళ్తాయి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ షట్ ద్వారాలు, భగవంతుడు ఇచ్చినటువంటి 6 ద్వారాలను మనం ఓపెన్ గా ఉంచుకోవాలి. కానీ వీటిని మనము ఓపెన్ గా, క్లీన్ గా ఉంచుకోవడం లేదు. ఎప్పుడైతే ఇంట్లో నుంచి ఏదైతే కాలు మోరి బయటికి వెళ్తుందో మనం దాన్ని క్లీన్ గా ఉంచుకోకపోతే ఏమవుతుంది? ఇంట్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఇంట్లో వాసన వచ్చేస్తుంది. అదే విధంగా మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయంటే భగవంతుడు ఇచ్చినటువంటి 6 సిస్టమ్స్ మనము క్లీన్ గా ఉంచుకోవడం లేదు. అందుకని క్లీనింగ్ ప్రాసెస్ సరిగా కావడం లేదు. వీటిని క్లీన్ గా ఉంచుకోండి, ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు. మంచిగా చెమట రావాలి, మంచిగా గాలి తీసుకోండి, ప్రాణాయామం చేయండి, మంచిగా వాటర్ తాగండి, మంచిగా మోషన్స్ కానివ్వండి, ఎప్పుడు ఏం రోగాలు రావు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఇప్పుడు అన్ని కారణాలు తెలుసుకున్నాం.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే నా అనుభవం ప్రకారంగా నేను ఒక 5 విషయాలు సెలెక్షన్ చేసుకున్నాను. అవి మీరు నోట్ చేసుకోండి, వీలైతే వాటిని ప్రయత్నించండి ఫాలో చేసేది. మొట్టమొదటిది శుద్ధీకరణ. మనం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే శరీరాన్ని క్లీన్గా ఉంచుకునే అలవాటు చేసుకోవాలి. మనం బయట నుంచి మంచిగా క్లీన్గా ఉంచుకుంటున్నాం, లేదంటే పౌడర్ రుద్దుకొని చూపించేస్తున్నాం తెల్లగా, కానీ లోపల నుంచి ఎంత క్లీన్గా ఉంచుకోవాలో అది ఉంచుకోవడం లేదు. అది అలవాటు చేసుకోవాలి, అది ముందు చెప్తాను నేను. రెండవది సంపూర్ణ ఆహారం. మనం తింటున్నాం, కానీ ఏమి తినాలో అది తినడం, ఏమి తినకూడదో అది తింటున్నాం, అందుకని మనకు రోగాలు వస్తున్నాయి. మూడవది ఏమి తినకూడదు, వీటి నుంచి దూరంగా ఉండాలి. నాలుగవది యోగా మరియు వ్యాయామము. ఐదవది మెడిటేషన్. ఈ 5 విషయాలు మనం పర్ఫెక్ట్ గా చేసినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. పిడికిడి అంటే కదా, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మన ఆరోగ్యం మన పిడికిల్లో మన చేతుల్లో ఉండాలంటే ఈ 5 విషయాలు పాటించాలి. ఈ 5 విషయాలు ఏంటి అనేది మీకు ముందు చెప్తాను. మొట్టమొదటిది శుద్ధీకరణ. శుద్ధీకరణ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి జల శుద్ధీకరణ, జల చికిత్స, ఆయిల్ పుల్లింగ్, ఉపవాసము మరియు చెమటతో కూడిన వ్యాయామము. ఈ 4 శరీరంలో శుద్ధీకరణ ప్రక్రియలకు కారణం. అది మనం చేయాల్సిన పని. నేచురల్ గా భగవంతుడు చెప్పాడు, మీకు చెప్పాను, కానీ మనం చేయాల్సిన పని ఏంటి, అది ఇవన్నమాట. దీనిలో అన్నింటికన్నా ఈజీ 5వది వేడి నీటి స్నానము. అన్నింటికన్నా ఈజీ ఫస్ట్ మెథడ్ అన్నమాట. ఏంటది? జల చికిత్స. జల చికిత్స అంటే ఏంటి? మన ఇంట్లో ఏమి క్లీన్ చేసుకోవాలని ఏం కావాలి? వాటర్ కావాలి. అదేవిధంగా ఈ శరీరాన్ని క్లీన్ చేసుకోవడానికి కూడా వాటర్ కావాలి. మనం అనారోగ్య పడుతున్నాము అంటే దానికి ముఖ్య కారణము శరీరంలో ఎంత వాటర్ ఉండాలో అంత వాటర్ మనం ఇంటేక్ చేయడం లేదని అర్థం. ఏ ఇంట్లోనైతే నీళ్లు తక్కువగా ఉంటాయి, ఇల్లు ఎలా ఉంటది? సాఫ్గా ఉంటుందా? అదే మన లోపల అవుతుంది. మన ఇంట్లో ఈ శరీరంలోకి ఇంట్లో ఎంత నీళ్లు ఉంచాలో అంత నీళ్లు ఉంచడం లేదు కాబట్టి మనకు రోగాలు వస్తున్నాయి. అర్థమైందా? ఈ జల చికిత్స ఏం ఫాలో చేయాలి? అనేక సంవత్సరాల నుంచి నేను ఫాలో చేస్తున్న విధానం మీకు చెప్తాను. దానిలో ఎవరికి ఎలా షూట్ అయితే అలా చేయండి. మొట్టమొదటిది రాత్రి పనుకునే ముందు, నిద్రించే ముందు ఏం చేయాలి? మొట్టమొదటి పని అది యూరిన్ చేయడం. డైలీ రాత్రి నిద్రించే ముందు కంపల్సరీ అలవాటు చేసుకోండి. యూరిన్ చేసే ఫస్ట్ పని చేయాల్సింది యూరిన్ చేయడం. చాలా మంది మూత్రానికి వెళ్లకుండానే పండుకుంటారు. ఇది అనేక రోగాలకు కారణమవుతుంది. అది ఒక పెద్ద సబ్జెక్ట్, సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. రెండవది, యూరిన్కి వెళ్ళి వచ్చిన తర్వాత 1 గ్లాసు వాటర్ తాగి పండుకోండి. 1 గ్లాసు వాటర్, గోరువెచ్చని వాటర్, లైట్ గా, బాగా వేడిగా ఉండకూడదు, చలిగా ఉండకూడదు, లైట్ గా చల్లదనం పోయేంత 1 గ్లాసు వాటర్ తాగి పండుకోండి. ఎందుకు 1 గ్లాసు వాటర్ రాత్రి తాగాలి? ప్రశ్న. ఎందుకు తాగాలి? రాత్రి 10 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు భగవంతుడు ఈ 8 గంటల సమయాన్ని మనకు కేటాయించాడు. దేనికోసము? నిద్ర, క్లీనింగ్ మరియు హీలింగ్, 3 కోసం. నయం చేసుకోవడము, సఫాయి చేసుకోవడము మరియు శరీరానికి రెస్ట్ కోసం. మీకు చెప్పాను కదా, ఏ ఇంట్లోనైతే వాటర్ లేదో ఆ ఇల్లు క్లీన్ గా ఉండదు. అదే విధంగా ఒకవేళ రాత్రి మనము నీరు త్రాగకుండా పండుకున్నట్లయితే శరీరంలో క్లీనింగ్ ప్రాసెస్ అనేది సరిగా కాదు, బలవంతంగా అవుతుంది, సరిగా కాదు. దీని కారణంగా శరీరంలో టాక్సిన్స్ ఉండిపోతే అవే రోగాలకు కారణమవుతాయి. నేను డైలీ రాత్రి పండుకునే ముందు ఫస్ట్ యూరిన్కి వెళ్ళి 1 గ్లాసు వాటర్ తాగి పండుకుంటాను. ఓకే, అయితే 10 గంటలకు పండుకుంటే ఎక్కువ 1 నుంచి 2 గంటల సమయంలో మెలకు వచ్చేస్తుంది. దేనికోసం? ఎందుకంటే మీరు వాటర్ తాగి పండుకున్నారు. రాత్రి చాలా మంది చేసే పెద్ద తప్పు అంటే, ఎందుకంటే రాత్రి వాటర్ తాగి కొందరు యూరిన్ చేసి పండుకుంటారు, వాటర్ తాగారు, ఎందుకంటే నిద్ర డిస్టర్బ్ అవుతుంది దాని కారణంగా. కానీ ఆ తప్పే మీకు రోగాలకు కారణం. ఎందుకంటే రాత్రి మీరు ఒకవేళ 10 o'clock తాగితే మీకు 2 o'clock టైంలో, 1 o'clock టైంలో మెలకు వస్తుంది, యూరిన్ వస్తుంది. యూరిన్కి వెళ్ళి రండి, వచ్చి మళ్ళా 1 గ్లాసు, నేను గోరువెచ్చని నీళ్ళు రాత్రి పండుకునే ముందే ఒక 1/2 లీటర్ బాటిల్ పెట్టుకుంటాను. పండుకునే ముందు సగం, తర్వాత మధ్యలో ఎప్పుడైతే యూరిన్కి వెళ్ళి వస్తానో అప్పుడు ఇంకా మిగిలిన సగం తాగి 2 గంటలకు పండుకుంటాను. ఒక 1 o'clock 2 గంటలకు ఎప్పుడు మెలికైతే అప్పుడు యూరిన్కి వెళ్ళేసి వచ్చేసి 4 గంటలకు అమృతవేళ
లేచిన తర్వాత ఏం చేయాలనేది ఇంకా ముందు చెప్తాను మీకు. రాత్రి చేయాల్సిన పని ఇది అన్నమాట. ఇలా మనం కేవలం నిద్ర డిస్టర్బ్ అవుతాం నీళ్లు తాగకుండా పండుకుంటే శరీరంలో క్లీనింగ్ ప్రాసెస్ ఆగిపోయి అనేక సంవత్సరాల నుంచి తప్పు చేస్తూ వచ్చినాం. దాని కారణంగా శరీరంలో క్లీనింగ్ కాకుండా మనకు రోగాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని రియలైజ్ చేయండి. మూడవది, రాత్రి పండుకునే ముందు ఆత్మిక స్థితిలో పండుకొని శరీరానికి థ్యాంక్ యూ చెప్పండి. నేను ఆత్మను, ఈ శరీరము నా మిత్రువు. అన్నింటికన్నా ఆత్మకు దగ్గర మిత్రుడు ఎవరు? కాబట్టి ఆత్మిక స్థితిలో కూర్చొని, హే మిత్రమా, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు నాకు అన్ని విషయాల్లో నువ్వు తోడ్పడ్డావు, నీకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, 4 థ్యాంక్ యూలు శరీరానికి చెప్పండి. దీంతో ఆత్మకు శరీరానికి మధ్యలో ఆప్యాయత, ప్రేమ, స్నేహం అనేది పెరుగుతుంది. మన జీవితంలో ఎప్పుడు ఈ పని చేయాలి. అందుకనే శరీరము మనకు తోడ్పడటం లేదు. అర్థమైందా? సహిత మన శరీరానికి మధ్య ఫ్రెండ్షిపే లేదు. ఇలా ఈ 3 పనులు. 4వది, శరీరానికి సకాశిస్తూ పండుకోండి. బాబా నుంచి కిరణాలు తీసుకొని శరీరంలో పూర్తిగా శక్తులు వ్యాపిస్తున్నాయి అన్న పరమాత్మ యొక్క సర్వశక్తులను పవిత్రతా కిరణాలను శరీరంలో వ్యాపింపజేస్తూ పండుకోండి. ఇలా మీరు చేసినట్లయితే 50% మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. రాత్రి పండుకునే ముందు 4 పనులు. 1 నోట్తో అనండి. 1 యూరిన్ చేయాలి. 2వది వాటర్ తాగి పండుకోవాలి. 3వది థ్యాంక్ యూ చెప్పాలి. 4వది శరీరానికి పరమాత్మని శక్తులతో నింపండి. ఈ 4 పనులు చేయాల్సింది. మార్నింగ్ లేవగానే ఏం చేయాలి? అమృతవేళ లేవగానే బాబా గుడ్ మార్నింగ్ చెప్పి ఫస్ట్ పని యూరిన్ చేసి రావాలి. తర్వాత 4 గంటలకు యోగంలో కూర్చునే కన్నా ముందు మంచిగా యూరిన్కి వెళ్ళొచ్చి కొంచెం ముఖం కడుక్కొని మంచిగా, అలా నిధులు కొందరు 90% ఎలా చేస్తారంటే పనుకుంటారు, అక్కడే లేచి కూర్చుంటారు, యోగం చేసుకుంటూ 5 నిమిషాల్లో మళ్ళీ పండుకుంటారు. నా లెవ్వరు, నా మొహం కడుక్కోరు, నా నీళ్లు తాగరు. ఏం లాభం లేదు చేసి. అర్థమైందా? కంపల్సరీ లేచి ఫస్ట్ బాబా గుడ్ మార్నింగ్ చెప్పి కొంచెం మొహం కడుక్కోండి, నోరు కడుక్కోండి, మొహం కడుక్కోండి. వచ్చిన తర్వాత ఒక 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగి యోగంలో కూర్చోండి. అప్పుడు మీరు ఆత్మను శక్తిశాలిగా చేసుకుంటూ ఉంటారు. దాంతో పాటు శరీరం లోపల క్లీనింగ్ ప్రాసెస్ ని కూడా మంచిగా చేసుకుంటూ ఉంటది అనమాట. అన్నిటికన్నా ఎక్కువ క్లీనింగ్ మార్నింగ్ అవుద్ది. రాత్రంతా క్లీనింగ్ ప్రాసెస్, ఎందుకంటే సగం నిద్రలో ఉంది కదా, చైతన్య స్థితిలో లేము. అందుకని చాలా స్లోగా క్లీనింగ్ ప్రాసెస్ అవుద్ది అనమాట. మీ నిద్రలో ఏదైనా పని చేశారనుకోండి, అలసిపోయినప్పుడు ఏదైనా పనులు చేస్తారనుకో, ఎలా చేస్తారు? ఇక్కడ దినమంతా పనులు చేస్తారు, అలసిపోయి ఉన్నారు కాబట్టి శరీరం అన్ని అంగాలు రెస్ట్ తీసుకుంటారు. సగం క్లీనింగ్ ప్రాసెస్ అవుతూ ఉంటది. అమృతలు ఎప్పుడైతే లేసి మీరు వాటర్ తాగుతారో అప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ చాలా స్పీడ్గా మంచిగా అవుతుంది అనమాట. అలా అమృతవేళ లేవగానే నేను 2 గ్లాసుల వాటర్ తాగి యోగంలో కూర్చుంటాను. 5:30, 6 గంటల లోపు నాకు మోషన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎటువంటి జీవితంలో కష్టపడాల్సిన అవసరం రాలేదు. మోషన్స్ రాకపోవడానికి ముఖ్య కారణం మీకు చెప్పాను, ప్రకృతి సిద్ధమైన భోజనం తినకపోవడం ఒకటి ముఖ్య కారణము. అన్నింటికన్నా ముఖ్య కారణము నేను ఎలా చెప్పానో వాటర్ తాకపోవడం. శరీరంలో నీరు ఎంత తక్కువగా ఉంటే అంతగా మలం అనేది డ్రైగా ఉండిపోతుంది, ముందుకు సాగదు. ఎక్కడైనా డ్రై ఉన్నది ముందు సాగుతుందా? సాగదు. అదేవిధంగా శరీరంలో మనము ముందుకు వెళ్ళడానికి ముఖ్య కారణమే అదన్నమాట. కాబట్టి రాత్రి ఎలా చెప్పారో, రాత్రి 1 గ్లాసు, మధ్యలో 1 గ్లాసు యూరిన్కి వచ్చేసి మార్నింగ్ 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు తాగండి. 5-6 గంటలకు మీకు మోషన్స్ ఆటోమేటిక్ గా అయిపోతాయి అన్నమాట. మీ భోజనం సరిగా తింటున్నారు, వాటర్ తాగుతున్నారంటే జీవితంలో ఎప్పుడు మన సమస్య ఉండదు. ఈ తప్పు మనం అనేక సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నాం కాబట్టి మలబద్ధకం అనేది మనకు వస్తుంది అనమాట. 4 గంటలకు మనం ఒకవేళ నీరు త్రాగాము అంటే అమృతుల లేచిన తర్వాత, యోగం తర్వాత 5 గంటలకు 5:30 అట్లా మీకు యూరిన్ వచ్చేస్తుంది. తర్వాత మీరు 1 గ్లాస్ వాటర్ తాగండి. ఎవరికైతే మోషన్స్ రాలేదో మళ్ళీ 1 గ్లాస్ వాటర్ తాగండి. మీకు 6 గంటల వరకు మోషన్స్ అయిపోతుంది. ఆ తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి 1 గ్లాసు వాటర్ తాగండి. ఇది మీరు చేయాల్సింది. అమృతవేళ చేయాల్సిన పని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు అమృతవేళ మధ్యలో మన ఆరోగ్యంగా ఉండాలంటే నేను అనేక సంవత్సరాలుగా ఈ విధంగా చేస్తున్నాను. ఎవరికి ఎలా అనుగుణంగా ఉంటే అలా చేసి చూడండి. నా మాట ఒక 5 రోజులు 10 రోజులు చేసి చూడండి, మీకు తెలిసిపోతుంది దాని ద్వారా ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది. సరేనా?
ఈ విధంగా మార్నింగ్ మనము వాటర్ థెరపీని ఎలా ఉపయోగించుకోవాలి. ఖాళీ కడుపుతో ఎప్పుడైతే నీరు త్రాగుతామో మన బాడీ క్లీనింగ్ గా అవుతుంది, తర్వాత వెయిట్ లాస్ కూడా అవుతుంది, తర్వాత హార్ట్ బర్న్ సెన్షన్స్, తర్వాత మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, మెటబాలిజం పెరుగుతుంది, తర్వాత కిడ్నీలో రాళ్ళు వరకు కూడా క్లీన్ అయ్యే అవకాశం ఉంటుంది, మలబద్ధకం కూడా తక్కువైపోతుంది. ఇవన్నీ మార్నింగ్ మీరు గోరువెచ్చని నీళ్ళు తాగడంతో బెనిఫిట్స్. ఇవన్నీ సమస్యలు ఆటోమేటిక్ గా సమాప్తి అయిపోతాయి అన్నమాట. ఎంత నీరు త్రాగాలి, ఒక రోజు మనం ఎంత నీరు త్రాగాలి, ఎంత నీరు త్రాగాలండి చెప్పండి, చేతులు ఎత్తే ఎవరైనా చెప్పేవాళ్ళు. 3 లీటర్స్. ఓకే, అన్నయ్యలు ఎప్పుడు ఎవరి మాట వినకండి, నా మాట కూడా మీరు వినకండి. నీరు త్రాగే విషయంలో మీ శరీరం మీకు చెప్తుంది మీరు నీరు కరెక్ట్ గా తాగుతున్నారా లేదా. మనము ఎప్పుడైతే యూరిన్ కి వెళ్తామో మన యూరిన్ యొక్క కలర్ ఏ విధంగా ఉండాలి, డార్క్ ఎల్లో, లైట్ ఎల్లో, ట్రాన్స్పరెంట్ ఎలా ఉండాలి. ఎవరి యూరిన్ అయితే ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంది అంటే అంతగా మీరు నీరు కరెక్ట్ గా తాగుతున్నారా అర్థం. మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా మీరు మీ యూరిన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎవరి యూరిన్ లోనైతే స్మెల్ ఉందంటే వాళ్ళ శరీరంలో రోగాలు ఉన్నాయని అర్థం. ఒకటే మాట, ఎవరైతే మాకు ఏం రోగాలు లేవండి అంటారు వారి యూరిన్ లో స్మెల్ ఉందంటే రోగాలు ఉన్నాయని అర్థం. మీరు తప్పు చెప్తున్నది తెలిసిపోతుంది. కొందరు యూరిన్ ఎలా అంటే ఎవరైనా ఒక్కసారి పొరపాటున యూరిన్ బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకెవరైనా వెళ్ళారంటే తల తిరిగిపోయి కింద పడిపోవాల్సిందే. మీ యూరిన్ చెప్తుంది మీకు మీరు కరెక్ట్ గా నీళ్ళు. ఎవరి మాట వినకండి. మీరు ఒక ప్రయత్నం చేసి చూడండి. ఒక 3 నెలలు మీ నీళ్లు ఎంత తాగండి అంటే మీ యూరిన్ ట్రాన్స్పరెంట్ గా ఉండే విధంగా నీళ్లు తాగండి. మీ అన్ని రోగాలు అక్కడనే క్లీన్ అయిపోతాయి. మన జీవితంలో మనం చేసిన పెద్ద తప్పు అపోహ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడు యూరిన్కి వెళ్ళినా మనం ఏం చూసినాం, యూరిన్ లో స్మెల్ చూసాం. మన మైండ్ లో ఏముండిపోయింది, యూరిన్ అంటే స్మెల్ గా ఉంటుందిలేండి అని. ఈ ఒక్క తప్పే అనేక రోగాలకు కారణం. మీరు ఒక 3 నెలలు పురుషార్థం చేయండి, నేను ఎప్పుడు యూరిన్కి వెళ్ళినా నా యూరిన్ లో స్మెల్ ఉండకూడదు. మీ రోగాలన్నీ అక్కడనే క్లీన్. మోకాలు నొప్పులు, డైజెషన్ కావడం లేదు, రక్తం తక్కువ తయారవుతుంది, హిమోగ్లోబిన్ ఉండడం లేదు, రెగ్యులర్ బాడీలో సిస్టమ్స్ ఏవైతే జరగాలో క్రియలు కరెక్ట్ గా సైకిల్స్ జరగడం లేదు, వీటన్నిటికీ కారణము వాటర్ తక్కువ తాగడం. మీకు యాక్సెప్ట్ చేస్తారు, మీరు చెక్ చేసుకోండి. రెగ్యులర్ గా అన్నేళ్లతో పోలిస్తే అక్కేలకు ఎక్కువ రోగాలు వస్తాయి. పెద్ద రోగాలు, ఒక హార్ట్ ప్రాబ్లం వదిలేసి అన్ని ప్రాబ్లమ్స్ అక్కేలకు ఎక్కువ వస్తాయి లేడీస్కే. కారణం ఏంటి, వాటర్ తక్కువ తాగడం. ఒక అపోహ ఏంటి అంటే, మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే అన్నయ్యలు బయటికి వెళ్తారు, ఎండలో పని చేస్తారు, కష్టపడతారు, అందుకని నీళ్ళు ఎక్కువ తాగాల. మనం ఇంట్లో ఉంటాం, మనకు 2-3 గ్లాసులు సరిపోతుంది. ఇదంతా అందరి దిమాకులో ఇదే ఉంది, అవునా కాదా. ఇదే అన్ని రోగాలకు కారణం. ఎంత తక్కువ నీళ్లు తాగితే అంత రోగాలు ఎక్కువ వస్తాయి. మీ యూరిన్ మీరు క్లీన్ గా ఉంచుకోండి, మీ రోగాలు కూడా దాంతో పాటుగా క్లీన్ అయిపోతాయి. లేడీస్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం, లేడీస్ సంబంధించిన అందరికీ తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా అన్నయ్యలకు ఒక 10 రకాల రోగాలు ఉంటాయి అనుకోండి, అన్నయ్యలకు సంబంధించింది. లేడీస్ సంబంధించిన ముఖ్య రోగాలు ఒక 10 రకాలు ఉంటాయి. ఆ 10 రకాల రోగాల్లో అందరికి 80% లేడీస్ కు ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి ముఖ్య కారణమే వాటర్ తాగకపోవడం. వాటర్ తాగకపోతే ఏమవుతుంది, మీకు ఎప్పుడైనా మీ డాక్టర్ని, మీ లేడీ డాక్టర్ని కానీ మీ డాక్టర్ని అడగండి, మీకు ఏదైతే లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తున్నావో దానికి కారణం ఏంటి అని డాక్టర్ ఒకే జవాబిస్తాడు. అదేంటి కాదు, డాక్టర్ చెప్పేది ఏంటంటే అమ్మా మీకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యాయమ్మా అని. అవునా కదా. హార్మోన్స్ ఎందుకు ఇంబ్యాలెన్స్ అయ్యాయి, వాటర్ తక్కువ తాగిన కారణంగా శరీరంలో టాక్సిన్స్ ఎక్కువ తయారయ్యి, శరీరంలో యాసిడ్స్ ఎక్కువ తయారయ్యి మీ హార్మోన్స్ గడబడి చేసేస్తుంది. అందుకే మీకు రోగాలు వచ్చినాయి. ఏ కెమికల్ ఎంత ఉండాలో శరీరంలో అంతకన్నా ఎక్కువ ఉంది కాబట్టి మీ రెగ్యులర్ క్లియర్ ఏవైతే జరగాలో సరిగా జరగడం లేదు. మన జీవితాంతం ఎప్పుడు మనం యూరిన్ మీద ఎప్పుడు అటెన్షన్ ఇవ్వలే. మనం చాలా తెలివైన వాళ్ళని అనుకుంటాము, కానీ ఎంత తెలివైన వాళ్ళు వాళ్ళకి అన్ని రోగాలు ఎంత ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే మేము తెలివైన వాళ్ళు అనుకోవడమే పెద్ద రోగం.
అన్నిటికన్నా తెలివి తక్కువతనం ఏంటంటే యూరిన్ ను స్మెల్ గా ఉంచుకోవడము అన్నిటికన్నా తెలివి తక్కువతనం. అర్థమైందా? ఆరోగ్యంగా ఉండాలి అంటే యూరిన్ ను ట్రాన్స్పరెంట్ గా ఉంచుకోండి. మీకు రోగాలు మోకాళ్ళ నొప్పులకు మెయిన్ కారణము మోకాళ్ళ నొప్పులు, అందరికీ మోకాళ్ళ నొప్పులే మెయిన్ కారణమే వాటర్ తక్కువగా తాగడం. ఎంత వాటర్ తక్కువ తాగితే అంతగా మీ శరీరంలో కెమికల్స్ ఎక్కువ అయిపోయి ఆ మోకాళ్ళ లోపల కెమికల్స్ అన్ని నిల్వ ఉండేసి క్రిస్టల్స్ తయారయ్యి మోకాళ్ళు అరిగిపోతున్నాయి. అర్థమైందా? కాల్షియం తక్కువ అవి అక్కడ పట్టుకొని మీ మోకాళ్ళన్నీ తినేస్తున్నాయి వాటిని. ఇలా మీరు ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలనుకుంటారో మోకాళ్ళ నొప్పుల నుంచి, డైజెషన్ ప్రాబ్లమ్స్ నుంచి అన్నింటికి ముఖ్య ఆధారము యూరిన్ ను క్లీన్ గా ఉంచుకోండి. ఒక 3 నెలలు ఈ పురుషార్థం చేయండి, రోగాలన్నీ ఆటోమేటిక్ గా అయిపోతాయి. మార్నింగ్ ఎలా వాటర్ తాగాలో మీకు చెప్పాను. అదే విధంగా రోజంతట్లో ఎలా వాటర్ తాగాలి. బ్రేక్ఫాస్ట్ మధ్యలో, భోజనం మధ్యలో ఒక 3 గ్లాసులు, తర్వాత లంచ్ సాయంత్రం మధ్యలో 3 గ్లాసులు, ఒక 2 గ్లాసులు సాయంత్రం రాత్రి మధ్యలో. మళ్ళీ రాత్రి నుంచి పొద్దున వరకు మీకు చెప్పాను. రాత్రి 10 గంటలకు ఒకటి, మధ్యలో ఒకటి, అమృతం లేచిన తర్వాత ఒక 3-4 గ్లాసులు. ఓవరాల్ గా 10 నుంచి 12 గ్లాసుల వాటర్ తాగాల. వారు మాతలు తాగేది రోజంతట్లో 3 నుంచి 4 గ్లాసుల వాటరు. శరీరానికి 10 నుంచి 12 కావాలా, మీరు తాగుతున్నది 3 నుంచి 4, సగం కన్నా తక్కువ తాగుతున్నారు. క్లీనింగ్ ఎలా అవుతుంది బాడీలో? రిలైజ్ అయిందా మీరు ఇన్ని రోజులు చేసిన తప్పేంటో? ఓకేనా? దీన్ని సరి చేసుకోండి, అప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. తాగే పద్ధతి ఎప్పుడు కూర్చొని శాంతిగా తాగండి. గోరువెచ్చని నీళ్లు తాగే ప్రయత్నం చేయండి. ఎప్పుడు నీరు త్రాగినా శాంతిగా నీరు తీసుకొని నోట్లో పుకిలించుకొని తాగండి. ఈ విధంగా శాంతిగా నీరు త్రాగండి. నీరు త్రాగే పాత్ర ఎంత వీలైనంత ప్లాస్టిక్ కాకుండా మీకు ఏది అనుగుణంగా ఉంటే ఆ విధంగా తాగండి. ఉదయం లేవగానే చేసే పెద్ద తప్పు ఏంటది? చాయ్ కాఫీ తాగడం. అన్నింటికన్నా పెద్ద విషం మనం తాగుతున్నది, ఫస్ట్ విషం చాయ్. కానీ అదే మనకు ఫస్ట్ గుడ్ మార్నింగ్ ఇష్టం, గుడ్ మార్నింగ్ ఫుడ్ మనకు తెలుసు తెలియకో మనం మార్నింగ్ తాగుతున్న ఛాయ్ అనే అన్ని రోగాలకు కారణం. ఎప్పటి నుంచి అయితే ఇండియాలో ఛాయ్ వచ్చిందో అప్పటి నుంచే రోగాలు ఎక్కువగా వచ్చినాయి. అంతకుముందు రోగాలన్నీ లేవు. మనము బుద్ధి జీవులం అనుకుంటాం. మాకు చాలా తెలివి ఉందండి. మనకు తెలివి ఉందా, జంతువులకు తెలివి ఉందా? ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు తెలిసిపోతుంది. జంతువులకు బుద్ధి లేదండి అంటాము, కానీ ఎంత బుద్ధి మనకుందో లేదో ఒక ఎగ్జాంపుల్తో తెలిసిపోతుంది. నేను అస్సాంకు వెళ్ళాను. అస్సాంలో అయితే ఛాయ్ తోటలో వాళ్ళు వాటిని ఆకులు తీస్తున్నారనమాట. ఆ సమయంలో చెప్పాననే ఎంత టైట్ గా ఉంటాయి అనమాట. ఎందుకంటే అది 100 సంవత్సరాలు 150 సంవత్సరాల వరకు కూడా ఒక్కసారి ఛాయ్ చెట్టు పెట్టామంటే సంవత్సరం తర్వాత ఆకులు స్టార్ట్ అయిపోతాయి ఉత్పత్తికి. అవి 150 సంవత్సరాల వరకు ఆ చెట్టును తీయాల్సిన అవసరం లేదు. పంట బ్రిటిషర్స్ కాలంలో ఏవైతే చెట్లు నాటారో ఇప్పటికి నడుస్తున్నాయి. అయితే చాలా టైట్ గా ఉంటాయి. నేను అడిగాను అనమాట, అన్నయ్య మరి ఇంత టైట్ గా ఉంటాయి, ఇక్కడ అమ్మాయిలు అన్ని తీస్తున్నారు, ఎప్పుడైనా ఏదైనా పాములు కానీ ఏదైనా అటాక్ అయితే చేయవు కదా అంటే, అన్నయ్య ఛాయ్ తోట యొక్క విశేషత ఒకటి ఏంటంటే, ఛాయ్ తోటలో ఎప్పుడు కూడా పాములు కానీ పురుగులను కానీ పక్షులను కానీ జంతువులు కానీ పొరపాటును కూడా చూడరండి. ఒక ఎగ్జాంపుల్ అన్నయ్య చెప్పారనమాట. ఏంటి? ఏదైనా ఆవు అక్కడి నుంచి వస్తుంది అనుకోండి, ఛాయ్ ఖుష్బు వాసన రాగానే అది పరిగెత్తిపోతుంది. అంటే జంతువులకు కూడా తెలివి ఉంది ఈ ఆకుల్లో విషం ఉందని. మనం మనుషులము తెలివైన వాళ్ళం కదా, అందుకని ఆ విషాన్ని తాగుతున్నాం, అందుకనే రోగాలు వస్తున్నాయి. బ్రిటిషర్స్ ఇప్పటికి కూడా ఒక అన్నయ్య చెప్పారనమాట, ఆ సమయంలో ఉన్న బ్రిటిషర్స్ తోటలు 30% తోటలు ఇప్పుడు వాళ్ళ అస్సాంలో వాళ్ళే ఉన్నాయి. ఇప్పటికి కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక అగ్రిమెంట్ రాపించుకొని వెళ్ళారు. ఏమని? ప్రతి వారంలో ఒకసారి పైన ఏవైతే లేత ఆకులు ఉంటాయో వాటిని కట్ చేసేసి మాకు పంపాలి, మిగిలిన తోట అంతా మీదే. మాకు ట్యాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ₹1 ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ పైనటువంటి లేత ఆకులను మాకు పంపించండి. వాళ్ళు ఆ లేత ఆకులను తాగి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. మనము ఏవైతే 1 month 2 months 3 months నుంచి లావు ఆకులు ఉంటాయి కదా, వాటిని ఎండబెట్టి తర్వాత డ్రై చేసి దానిలో కెమికల్స్ వేసి కలర్స్ వేసి ఏదైతే చాయ్ పత్తి తయారు చేస్తారో ఆ పత్తి మనం తాగి
మనకు రోగాలు వస్తున్నాయి, వాళ్ళు మంచి ఆకుల పైన గ్రీన్ టీ తయారు చేసుకొని వాళ్ళు బాడీని డీటాక్స్ చేసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. మనము ఇది తాగి అనారోగ్యపడుతున్నాం. మనం ఎంత తెలివైన వాళ్ళో ఆలోచించండి. ఛాయనే ఉదయం ఛాయ్ తాగడం అంటే అది ఛాయ్ కాదు, మనం విషం తాగుతున్నామని అర్థం చేసుకోండి. ఎవరైతే మార్నింగ్ ఛాయ్ తాగుతారో తెలుసో తెలియకో మీ శరీరాన్ని మీరు విషపూరితంగా చేస్తున్నారు. మార్నింగ్ 90% వ్యక్తులు ఎందుకు ఛాయ్ తాగుతారంటే మోషన్స్ కావు. ఛాయ్ తాగుతూనే మోషన్స్ అవుతాయి. ముఖ్య కారణము 90% నేను తెలుసుకున్నది ఎవరైనా చాలా మందిని అడిగితే దానికి కారణం చెప్పాను. మీరు ఏ విధంగానైతే భోజనంలో ప్రాకృతిక భోజనము తర్వాత నేను చెప్పిన విధంగా వాటిలో తాగండి, మోషన్స్ పరిగెత్తేస్తాయి. మీకు ఛాయ్ తాగాల్సిన అవసరం రాదు. ఒకవేళ మీరు ఛాయ్ తాగాలి అనుకుంటే ఏం చేయాలని ముందు చెప్తాను. ఛాయ్లో ఇన్ని రకాల విష పదార్థాలు ఉంటాయి అన్నమాట, కెమికల్స్. మీ శరీరాన్ని సత్యనాశనం చేసేస్తుంది. అసిడిటీ, అల్సర్, గ్యాస్, బ్లడ్ లాస్ కావడము, ఐరన్ తక్కువ కావడము, కొలెస్ట్రాల్ పెరగడము, క్యాన్సర్ రావడము, డయాబెటీస్, నిద్ర రాకపోవడము, కిడ్నీ సరిగా పనిచేయకపోవడము, హార్ట్ పనిచేయకపోవడము, మెడిసిన్స్ పనిచేయకపోవడానికి ముఖ్య కారణము ఛాయ్నే. ఈ ఛాయ్ యొక్క ప్రత్యామ్నాయం ఏమిటి? మరి ఛాయ్ తాగొద్దన్న ఏం చేయాలి? ఛాయ్ ప్లేస్ లో మార్నింగ్ వేడి నీళ్లు ఛాయ్ లాగా తాగండి, మీకు మోషన్స్ అయిపోతాయి. ఒక 1 month కష్టం అవుతుంది. రెండవది దానిలో కొంచెం లెమన్ హనీ వేసుకొని లెమన్ టీ చేసుకొని తాగండి, పర్లేదు. మూడవది రామ్దేవ్ బాబా దివ్య పొయ్యి ఒకటి ప్యాకెట్ వస్తుంది, దాన్ని మంచిగా బాయిల్ చేసుకుని దానిలో 15 రకాల వనమూలికలు ఉంటాయి, అది తాగండి. మార్నింగ్ విషం తాకండి, వనమూలికలు తాగండి. శరీరంకో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, దాంతో పాటుగా మీ బాడీ కూడా క్లీన్ కూడా అయిపోతుంది. తర్వాత వాటర్ తాగి అక్యుప్రెషర్ మీద నడవండి, కొంచెం వాకింగ్ చేయండి, లేదంటే వాటర్ తాగి ఈ ప్రకారం ఎక్సర్సైజ్ చేయండి, మీకు మోషన్స్ ఆటోమేటిక్గా అయిపోతాయి. ఎక్కువ మంది ఛాయ్ తాగేది మార్నింగ్ మోషన్స్ కోసమే. మీరు ఇలా చేయండి, మీకు మైండ్ రిఫ్రెష్ కూడా అయిపోతుంది, మోషన్స్ కూడా అయిపోతాయి. ఇవన్నీ ప్రత్యామ్నాయాలు, దానికి సబ్స్టిట్యూట్ అన్నమాట. ఈ విధంగా చేయండి. ఛాయ్ అనే విషయాన్ని ఎవరైతే మేము ఛాయ్ వదలలేము అంటారో రోగాలు కూడా అంటే మిమ్మల్ని వదలమండి అంటే అది మీ ఇష్టం. ఓకేనా? చాయ్ ప్లేస్ లో ఇలా హెర్బల్ టీ చేసుకొని తాగండి, ఇంట్లో ఇవన్నీ ఉంటవి, కాడ చేసుకొని తాగండి. కరోనా టైంలో అందరు చేసుకొని తాగడం లేదా, దానిలో ఎవరికైతే ఎలా షూట్ అవుతే అలా చేసుకొని తాగండి. కానీ ఛాయ పొరపాటున కూడా తాకండి. అది ఎవరు వదలలేరు అంటే వాళ్ళకు రోగాలు కూడా వదలవు. ఇదే విధంగా కాఫీ యొక్క అనేక దుష్పరిణామాలు, కాఫీ ద్వారా కూడా సేమ్ దుష్పరిణామాలు వస్తాయి అన్నమాట. ఇది మొట్టమొదటిది. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే వాటర్ ద్వారా బాడీని శుద్ధీకరించుకోవాలి. రెండవది ఆయిల్ పుల్లింగ్ అనే క్రియ ఉంటది అనమాట. దీనిలో ఆలివ్ ఆయిల్ గానీ శుద్ధమైనటువంటి కొబ్బరి నూనె గానీ తీసుకొని నోట్లో కొంచెం వేసుకొని ఇలా పుక్లించుకొని ఎంత సమయం ఉంచగలుగుతా అంత సమయం ఉంచి వదిలేసి ఆ తర్వాత కూడా నీళ్ళు ఎలా వస్తుంటే అలా బయటికి పంపిస్తూ ఉండాలి. ఇలా చేస్తే కూడా బాడీ అనేది క్లీన్ అవుతుంది. కొందరికి షూట్ అవుతుంది, కొందరికి షూట్ కాదు. అన్నింటికన్నా ఈజీగా ఫస్ట్ వాటర్ థెరపీ అనేది అందరికీ షూట్ అవుతుంది. మూడవది ఉపవాసం. మనకు ఋషులకు ముళ్ళు అందరికి తెలుసు, అందుకనే పాతకాలం నుంచి మన ధర్మంలో ఉపవాసం అనేది ప్రారంభించాం. మన బాబా బిడ్డలు కాగానే ఉపవాసం మనం మానేస్తున్నాం. ఎక్కడ ముళ్ళులో చెప్పలేదు కదండి ఉపవాసము అనేసి భక్తి మార్గంలో ఏదైతే ఉపవాసం ఉంటే అన్ని మనము మానేస్తాం. భక్తి మార్గంలో ఉపవాసంలో ఉన్నప్పుడు మనం చేసిన తప్పేంటి? ఉపవాసం ఉన్న రోజు మార్నింగ్ ఏం తినలేదు, లేదంటే పాలు తాగిపోయాము, తినలేదు. మధ్యాహ్నము కడుపు నిండా మంచిగా పూరీలు, పకోడాలు, హల్వా అన్ని కడుపు నిండా. ఎందుకంటే రాత్రి కూడా మనకి ఏం తెలియదు, రాదని తెలుసు, అందుకని పొద్దునది మధ్యాహ్నం రాత్రిది కౌంట్ చేసి లాగించేస్తాం. ఉపవాసం ఉండి ఏం లాభం అండి? ఉపవాసము అంటే ఒక రోజు శరీరానికి రెస్ట్ ఇవ్వడానికి ఉపవాసం పెట్టారు, కానీ ఆ పని మనం ఎప్పుడు చేయలేదు భక్తి మార్గంలో. ఉపవాసం చేసే విధానము, ఉపవాసము చేస్తే ఏమవుతుంది? ఉపవాసం చేస్తే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఒకటి బాడీకి రెస్ట్ లభిస్తుంది, రెండవది క్లీనింగ్ ప్రాసెస్. ఏదైతే మీకు ఏదో పనులు లేదనుకో, సండే రోజు మీరు ఇంట్లో కొంచెం మంచిగా రెస్ట్ తీసుకుంటారు, లేచిన తర్వాత లేటుగా లేస్తారు, తర్వాత చేసే పని ఏంటి? క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది. ఈ రెండు ప్రాసెస్ అనేది మీకు మంచిగా జరుగుతుంది అన్నమాట. అందుకని మీరు వారంలో ఒక రోజు ఉపవాసం చేయండి. ఇక్కడ ఏ విధంగా చేయాలి? మొత్తం తినాల్సిన అవసరం లేదు. నేచురల్ గా ఒక రోజు భగవంతుడు ఏ విధంగా ఇచ్చినారో ఆ విధంగా ఒక రోజు తినండి, తాగండి. అది ఉపవాసం. ఏ ఖాళీగా నీళ్లతో ఉండమనట్లే ఉపవాసం. ఒక రోజులో మీరు ఈ 3 తీసుకోండి. మార్నింగ్ తేనెను నిమ్మరసము మార్నింగ్ తాగండి. తర్వాత మధ్యాహ్నము ఏదైనా ఫ్రూట్స్ యొక్క రసాలు తాగండి.
సాయంత్రము కడుపు నిండా ఫ్రూట్స్ తినండి. ఏది ఎప్పుడు మీకు షూట్ అయితే అది. దీనిలో ఎక్కడైనా వండింది ఉందా? దీనిలో బస్ చేయాల్సింది ఒక్కటే, ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ బాడీ ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోతుంది. మీరైతే భోజనం చేస్తున్నారో అది వెళ్ళి లోపల చెత్త తయారవుతుంది. కానీ మీరు ఇది తీసుకుంటే మీకు శరీరానికి ఎంత శక్తి కావాలో శక్తి ఇస్తుంది, దాంతో పాటుగా ఏమవుతుంది, శరీరాన్ని క్లీనింగ్ అయిపోతుంది. రెస్ట్ అండ్ క్లీనింగ్ రెండు లభిస్తాయి. అప్పుడు మీ ఆరోగ్యం అనేది సహజంగా మంచిగా ఉంటది. ఈ విధంగా తేనె రసం ఉపవాసము చేసే విధానము డిఫరెంట్ చెప్పాను. అది కాకుండా మీరు ఈజీగా ఇలా చేయండి. ఓకే, ఒకటి చెమటోడ్చి కష్టపడండి, పురుషార్థం చేయండి. తర్వాత వేడి నీటి స్నానము ఎవరికైతే వీలవుతుందో అది చేయండి. సరేనా? సమయం తక్కువగా ఉంది, మీకు లాస్ట్ లో 5 నిమిషాల్లో పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. ఒకటి, ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ చెప్పింది ఏంటి, బాడీని విషపూరితంగా ఉంచుకోకూడదు. దానికి ఏమేం చేయాలో చెప్పాను. రెండవది, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే ఏం చేయాలి, మన ఆహారము ఏ విధంగా ఉండాలి. సంపూర్ణ ఆహారము అంటే మన ఆహారంలో ఇవన్నీ ఉండాలి. కానీ మనం తినే ఆహారంలో ఏముంటది, మనం తినే ఆహారంలో ఓన్లీ రొట్టె, అన్నము, ఇంకా పప్పులు, ఇంతకన్నా ఎక్కువేం తినట్లేదు. అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఎక్కువ ఇస్తున్నాము. మనం విటమిన్లు ఇవ్వడం లేదు, ఫైబర్ ఇవ్వడం లేదు, మినరల్స్ ఇవ్వడం లేదు. మన ఆరోగ్యంగా ఉండాలంటే ఒకరోజు భోజనంలో ఇవన్నీ ఉండాలి. ఏంటంటే డ్రై ఫ్రూట్స్, నోట్తోనండి, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, పప్పులు, కూరగాయలు, అన్నము, రొట్టె, తర్వాత ఏవైతే విత్తనాల ద్వారా నూనె కానీ, విత్తనాలు కానీ, పల్లీలు కానీ, అలా పుట్నాలు, ఏదైనా అన్ని. ఒక రోజు భోజనంలో ఇవన్నీ ఉండాలి. కానీ మన భోజనం లేకుంటాయి, రెండే ఉంటాయి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్. అందుకే మనకు రోగాలు వస్తున్నాయి. శరీరానికి కావాల్సింది 6, మనం ఇస్తున్నది 2, 3. ఏమవుతాం? అర్థమైందా? మీకు డాక్టర్ ఎప్పుడైనా అనారోగ్య పడితే టెస్టింగ్ చేసి ఏమంటారు, మీకు విటమిన్లు, మినరల్లు తక్కువ ఉన్నాయండి అంటారు. ఎందుకు విటమిన్లు, మినరల్ తక్కువ ఉన్నాయి? నేను తినేది ఏంటి, మీరు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు. నా డ్రై ఫ్రూట్స్ తినట్లేదు, నా ఫ్రూట్స్ తినట్లేదు, నా పచ్చి కూరగాయలు తినట్లేదు. మనకు జన్మనిచ్చిన తల్లి మనకు కేవలం జన్మనే ఇచ్చింది, కానీ మనల్ని పోషిస్తుంది ఎవరు? భూమాత, ప్రకృతి. కానీ మన ప్రకృతి మాత ఎప్పుడు వినం. ఏ విధంగా తల్లికి బిడ్డకి ఏం కావాలో తెలుసో అదే విధంగా భూమాత ఏ సమయం అనుసారంగా, ఏ వాతావరణం అనుసారంగా ఏం కావాలో మనకి ఇస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, లేదండి మాకు 3 సార్లు వండిన భోజనమే కావాలి. అదే రోగాలకు కారణం. కాబట్టి భోజనాన్ని ఏ విధంగా చేసుకోవాలి, మన భోజనం సత్వ ప్రధానంగా ఉండాలి, తమో ప్రధానంగా కాదు. సత్వ ప్రధానమైన భోజనం అంటే ఇది, రజో ప్రధానమైన భోజనము అంటే వండిన భోజనము, తమో ప్రధానమైన భోజనము అంటే ఫ్యాక్టరీ భోజనము, మసాలాలతో కూడిన భోజనము, తమో ప్రధానమైన భోజనము. మన భోజనం ఏ విధంగా ఉండాలి, మార్నింగ్ ఎంత వీలైతే అంత మీరు ఎవరికైతే డ్రై ఫ్రూట్స్ షూట్ అవుతాయో మార్నింగ్, ఇది డైమండ్ మీ శరీరాన్ని వజ్ర సమానంగా తయారు చేస్తే, శరీరంలో అన్ని విటమిన్ల యొక్క బ్యాలెన్స్, ఎవరు ఏది తినగలిగితే అది. ఈజీగా బాదాం మరియు కిస్మిస్, ఒక 4-5 బాదాము, ఒక 10 కిస్మిస్ తినండి మార్నింగ్ నానబెట్టి. మీ శరీరంలో విటమిన్ల యొక్క బ్యాలెన్స్ అయిపోతుంది. రెండవది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మనం ఏం చేస్తాము, దోశ ఉన్నాయనుకో 4 దోశలు తినేస్తాం. దాని ప్లేస్ లో కొంచెం మొలకలు, కొంచెం ఫ్రూట్స్, మీరు తినే భోజనాన్ని డివైడ్ చేయండి. కొంచెం మొలకలు, కొంచెం ఫ్రూట్స్, తర్వాత వండిన భోజనం 50-50 చేసేయండి. ఎవరైతే మాతలు ఉంటారో ఇంట్లో, ఫస్ట్ మీరు మొలకలు, ఫ్రూట్స్ తినేసి అందరు తిని వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత టిఫిన్ చేయండి. ఎవరైతే టైం ఉండదో, ఒకేసారి తింటే వెళ్ళాలో, వాళ్ళు అన్ని కలిపి మంచిగా నమిలి తినండి. తర్వాత రెండవది, మధ్యాహ్నము లంచ్ లో ఫస్ట్ సగం కడుపు కూరగాయలతో, తర్వాత ఏదైతే భోజనం ఉంటుందో అది. మీరు ఒక 4 కటోరలు అన్నం తినాలనుకోండి, 2 కటోరలు అన్నం తినండి, 2 కటోరలు అంతా పచ్చి కూరగాయలు తినండి. ఎవరికి పచ్చి కూరగాయలు షూట్ కావాలి, బాయిల్ చేసి తినండి. ఓకేనా? మూడవది, సాయంత్రం సమయంలో సీజనల్ ఫ్రూట్స్ కానీ, సీజనల్ జ్యూసెస్ కానీ, ఏ సీజన్ లో ఏదైతే డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారో ఫ్రూట్స్ తినొచ్చు, జ్యూసెస్ తాగకూడదు. మిగిలిన వాళ్ళు ఎవరికైతే ఎటువంటి అనారోగ్యం లేదో వాళ్ళు జ్యూసెస్, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తినాలి. ఈ విధంగా రాత్రి, సాయంత్రం సమయంలో చేయాల్సింది. రాత్రి తక్కువ భోజనము, వీలైతే ఏదైనా స్వీట్ ఫ్రూట్స్, తియ్యటి ఫ్రూట్స్, రాత్రి పుల్లటి ఫ్రూట్స్ తినకూడదు. ఈ విధంగా డైట్ ను ఉంచుకోవాలి. మన డైట్ ఏముంది, 3 సార్లు కడుపు నిండా వండిన భోజనమే తింటున్నాం.
దీనిలో నేను చెప్పిన దానిలో 50-50 భోజనం ఉంది. ఈ విధంగా తింటే మీకు ఎప్పుడు విటమిన్లు మినరల్లు బ్యాలెన్స్ గా ఉంటాయి. తర్వాత ఎప్పుడు మోషన్స్ ప్రాబ్లం అనేది కానే కాదు, బాడీలో చెత్త అనేది ఎప్పుడు జమ కాదు. ఈ విధంగా లౌకికులు చెప్తారు కదా, ఒక్కసారి తినేవాడు రోగి, 2 సార్లు తినేవాడు భోగి, 3 సార్లు తినేవాడు రోగి, 4 సార్లు తినేవాడు మహారోగి. మనము 4 సార్లు కాదు 5 సార్లు ఇచ్చినా తింటాము. అందుకనే మహారోగాలతో ముందుకెళ్తున్నాం. భారతీయ సంస్కృతిలో 3 సార్లు తినే భోజనం అనేది లేనే లేదు. ఎప్పటి నుంచి అయితే మనం 3 సార్లు తినడం ప్రారంభించామో అప్పటి నుంచి మనకు రోగాలు స్టార్ట్ అయినాయి. భారతీయ సంస్కృతిలో, విలేజ్ సంస్కృతిలో మార్నింగ్ 10 o'clock భోజనము, సాయంత్రం 6 o'clock భోజనము. టిఫిన్ లేనే లేదు. కానీ మనం ఏం చేసినాము, ఎప్పుడైతే బ్రిటిషర్స్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మార్నింగ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లో ఏం తింటారు, ఇప్పటికి కూడా కొంచెము ఛాయ్ తాగుతారు, బిస్కెట్ తింటారు, అంతే. అలా బ్రేక్ఫాస్ట్ వాళ్ళు మధ్యాహ్నం కడుపు నిండా తినేస్తారు. మనము మార్నింగ్ టిఫిన్ కడుపు నిండా చేయాలా, మధ్యాహ్నం భోజనం కడుపు నిండా చేయాలా, రాత్రి కూడా వదిలేయకూడదు. ఇది రోగాలకు ముఖ్య కారణం. మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏజ్ లో ఓకే, 50+ 50 సంవత్సరాల పైన వాళ్ళు మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మార్నింగ్ టిఫిన్ తో భోజనం తినండి ఒకటే, మళ్ళా సాయంత్రం తినండి. మధ్యాహ్నము ఏ సీజన్ ఏ ఫ్రూట్స్ వస్తే ఆ ఫ్రూట్స్ తినండి. ఒక్కసారి ప్రకృతి సిద్ధం ఎవరికైతే మిక్స్డ్ ఫ్రూట్స్ భోజనం అన్ని కలిపి తినరో, మార్నింగ్ మొలకలు టిఫిన్ భోజనం అన్ని కలిపి మార్నింగ్ చేసేయండి. తర్వాత మధ్యాహ్నము ఫ్రూట్స్ తినండి, సాయంత్రము మీరు 6 గంటలకు 7 గంటల టైంలో. భోజనం ఎంత చేయాలి అంటే మనం తినే కన్నా ముందు మన భోజనము డైజెషన్ కావాలి, అంత భోజనం తినండి. లేట్గా 8 గంటలకు 9 గంటలకు తింటే ఒక రొట్టె తినండి, కొంచెం అన్న ఒకటి తినండి. 7 గంటలకు తింటే 2-3 గిన్నెలు తినండి, పర్లేదు. అలా మనం భోజనాన్ని సెట్ చేసుకోవాలి. ఉత్తమ ఆహార సమయాలు మార్నింగ్ 8 to 10, మధ్యాహ్నం 12 to 2, 5 to 7. ఇది ఉత్తమ ఆహార సమయాలు. ఈ విధంగా మార్నింగ్ సమయంలో మిల్క్ ప్రొడక్ట్స్ ఎవరైతే తీసుకోవాలి, మిల్క్ ప్రొడక్ట్స్ శరీరానికి అవసరం లేదు, తీసుకోవాలనుకుంటే పెరుగు మార్నింగ్ టిఫిన్ తో పాటుగా మధ్యాహ్నం మజ్జిగ, రాత్రి పనుకునే కన్నా 1 hour ముందు కొన్ని పాలు సగం అంటే 50 ml నుంచి 100 ml కన్నా ఎక్కువ తాగకూడదు. ఈ విధంగా మనము తాగవచ్చు. పాల ప్రొడక్ట్స్ గురించి చాలా డీటెయిల్స్ గా ఉంది. అది కాకుండా మనం ఏది తినకూడదు, దానిలో ముఖ్యంగా నూనె. శరీరంలో అన్నింటికన్నా ఎక్కువ విష పదార్థాలు తయారయ్యేది ఒకటి, నెంబర్ 1 చాయ్, నెంబర్ 2 రీఫైన్ నూనె. భారతదేశంలో 60 సంవత్సరాల క్రితము 50 సంవత్సరాల క్రితము రీఫైన్ నూనె లేనే లేదు. ఎప్పటి నుంచి అయితే రీఫైన్ నూనె వచ్చిందో అప్పటి నుంచి రోగాలు వచ్చినాయి. మన భోజనము రీఫైన్ నూనె లేకుండా స్టార్టే కాదు. రీఫైన్ నూనెలో అనేక ప్రకార విష పదార్థాలు ఉంటాయి. రీఫైన్ నూనెలో ఏ విష పదార్థాలు ఉంటాయి మీకు ముందు చెప్తానన్నమాట. రీఫైన్ నూనెలో 5 ప్రాసెస్ లో రీఫైన్ అవుతుంది. ఏదైతే రీఫైన్ నూనె ఉంటుందో దానిలో డీగమ్మింగ్, న్యూట్రలైజేషన్, బ్లీచింగ్, వింటరైజేషన్, డియోడరైజేషన్. దానిలో ఫస్ట్ కెమికల్ హెక్సాన్ అనే కెమికల్ ఉంటుందన్నమాట. అది ఆయిల్ యొక్క వేస్ట్ ప్రొడక్ట్. ఏదైతే కిరోసిన్, ఆయిల్, డీజిల్, గ్రీజ్ ఇవన్నీ తర్వాత లాస్ట్ ఇయర్ దేనికి పనికిరాని ప్రొడక్ట్ అది హెక్సాన్. ఆ కెమికల్ ను ఆయిల్ కంపెనీ నుంచి ఫుడ్ ఆయిల్ చేసే కంపెనీస్ ఫ్రీగా తీసుకొని వెళ్తే అన్నాడు. వాళ్ళకి వేస్ట్ అది, అక్కడ వాళ్ళకి చెత్త ఉండిపోతుంది. వాళ్ళు తీసుకొని పోయి ఈ ఫుడ్ ఆయిల్ లో కలిపేస్తారనమాట. అది అనేక రోగాలకు కారణం. క్యాన్సర్ కు ముఖ్య కారణము, హార్ట్ ప్రాబ్లమ్స్ ముఖ్య కారణము రీఫైన్ ఆయిల్ లో ఉన్నటువంటి హెక్సాన్ అనే కెమికల్. తర్వాత ఫాస్ఫరిక్ యాసిడ్, కాస్టిక్ సోడా, ఎథనాల్, యాడెడ్ మినరల్స్, ఆర్టిఫిషియల్ మినరల్స్ ఇవన్నీ కలుపుతారనమాట. రీఫైన్ తేల్ మనం వాడుతున్నామో ఆ రీఫైన్ తేల్లో అసలు ఆయిల్ 10% కూడా ఉండదు. మీరు ఒకవేళ 1 లీటర్ మూంగఫల్లీ తేల్ పల్లీల నూనె కంపెనీ నుంచి తెచ్చారంటే దానిలో 10% పల్లీల నూనె ఉంటుంది అంతే. మిగిలిందంతా మీరు ఇవాళ చూడండి, గానిగ నూనె అన్ని ప్లేస్లో వచ్చినాయి. గానిగ నూనె ఒక పల్లీల నూనె 350 నుంచి 500 రూపాయల వరకు ఉంటది. అదే కంపెనీ వాళ్ళు 150 రూపాయలకి అమ్ముతున్నారు. వాళ్ళకి ఎంత పడి ఉంటది? 70-80 రూపాయలకు పడి ఉంటుంది. అప్పుడు మీకు 150 రూపాయలు. మీరు పట్టించుకుంటే మీకు 350 నుంచి 500 రూపాయలు పడుతుంది గానిగ నూనె. కంపెనీ నుంచి వస్తే అది 150కి వస్తుంది. అంటే 70 రూపాయల వాళ్ళు తీస్తున్నారంటే దానిలో ఎంత ఒరిజినల్ తేలుందో ఆలోచించండి.
రీఫైన్ ఆయిల్ అంటే అది విషపూరితమైన ఆయిల్. మనం ఎందుకు మంచిగా తిండి తింటున్నా అనారోగ్యపడుతున్నామంటే ముఖ్య కారణము రీఫైన్ ఆయిల్. చాయ్ మరియు రీఫైన్ ఆయిల్. రీఫైన్ ఆయిల్ ప్లేస్ లో మీరు గానుగ నూనె వాడండి, అది కూడా తక్కువ వాడండి. ఒక వ్యక్తికి ఒక రోజు ఒక చెంచా నూనె అవసరం అండి. ఒక చిన్న చెంచా, గరిటె కాదు, చిన్న చెంచా, మనం తినే చెంచా అంత. ఒక రోజు మాతలు 3 సార్లు వంట చేస్తారండి. 3 సార్లు ఎంత నూనె వాడతారు మీరు? ఒక రోజులో 1/2 లీటర్ అయిపోతుందా లేదా? తక్కువ వాళ్ళకు 1/2 లీటర్. అంటే ఒక రోజు ఇంట్లో 5 మంది ఉన్నారంటే ఒక వ్యక్తి 100 గ్రాముల నూనె వాడుతున్నాడు. కావాల్సిందన్నీ 10 నుంచి 20 గ్రాముల నూనె అవసరము. అది కూడా శుద్ధమైన నూనె. దానికి 500 వాడుతున్నాము, అది ఏ నూనె వాడుతున్నాము? రీఫైన్ నూనె వాడుతున్నాం. ఇదే అన్ని రోగాలకు ముఖ్య కారణం. ఎప్పుడైతే మీరు నూనె తక్కువ చేసుకోరో, తర్వాత రీఫైన్ నూనెను గానుగ నూనెలోకి మార్చుకోరో, మీరు ఎంత పురుషార్థం చేయండి మీకు రోగాలు రాకుండా ఉండవు, నేను గ్యారంటీ ఇస్తాను మీకు. ఎవరైతే ఛాయ వదలలేరో, ఎవరైతే నూనె తక్కువ చేసుకోలేరో, ఎవరైతే రీఫైన్ నూనె ఇంట్లో వదలలేకపోతారో వాళ్ళకు రోగాలు కూడా వదిలేయి. జీవితాంతము అన్నింటికన్నా ఎక్కువ ప్రేమ మనకు ఛాయ, నూనె. ఇంతకన్నా మంచి దోస్తులు ఇంకేం లేదు. ఎవరైనా ఛాయ్ వదిలేమని చెప్తే కోపం వచ్చేస్తాను. ఒకసారి ఛాయ్ గురించి లెక్చర్ ఇస్తుంటే ఒక అన్నయ్య మీరు అన్ని చెప్పారు, కరెక్ట్గా చెప్పారు, ఛాయ్ గురించి ఏమనొద్దు, కొట్లాడేందుకు రెడీగా ఉన్నాను అనమాట. ఛాయ్తో అంత ప్రేమ, కానీ ఆ ఛాయ్నే మనకు విషం అనేది మనకు తెలియదు. ఏ విధంగా ఏ వ్యక్తి అయితే గుట్కా తాగేవాడు, గుట్కా తినేవాడు ఇతడు వ్యసనం అంటాం, సిగరెట్ తాగేవాడిని వ్యసనం అంటాం, తాగేవాడిని వ్యసనం అంటాం. వ్యసనము అంటే ఏదైతే మనం వదలలేమో అది వ్యసనం. అదేవిధంగా మనం దీన్ని వదలలేకపోతున్నాం, ఛాయ్ని వదలలేకపోతున్నాం అంటే అది కూడా వ్యసనమే. ఇది విఐపి వ్యసనం అన్నమాట. మనం దీన్ని వదలలేము, అందుకని రోగాలు మనం వదలవు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఛాయ్ మరియు నూనెను వదలండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. నూనె ప్లేస్ లో మీరు నూనె తక్కువ వాడుకొని, మీకు మంతన గారి లెక్చర్స్ చూస్తే అక్కయ్య గారు, గాయత్రి అక్కయ్య గారు వచ్చారు, ఆ అక్కయ్య వీడియోస్ అన్ని తయారు చేస్తారు. నూనె లేకుండా అన్ని ప్రకారైన కూరగాయలు, అన్ని ప్రకార వంటలు చేయవచ్చు. మీకు వీడియోలు అన్ని చూపిస్తాం. మంతన అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, దానిలో చూడండి. నూనె లేకుండా అక్కయ్య గారు 1000 రకాల వెరైటీస్ తయారు చేస్తారనమాట. మీకు అన్ని చూడొచ్చు, దాని అన్ని రకాల స్వీట్స్. నూనె లేకుండా పకోడాలు, నూనె లేకుండా బజ్జీలు, నూనె లేకుండా వడలు, నూనె లేకుండా సమోసాలు అక్కయ్య తయారు చేస్తారు. మీరు చూడండి, మీకు తెలిసిపోతుంది. ఒక నూనెనే మనకు అనేక రోగాలకు కారణం. కాబట్టి ఆ ప్లేస్ లో మీరు గానుగ నూనె వాడండి, తక్కువ వాడండి. అదేవిధంగా ఉప్పు కూడా శరీరానికి చాలా తక్కువ అవసరం. ఇవన్నీ రోగాలకు ముఖ్య కారణము అధికంగా ఉప్పు తినడము. ఉప్పు అంటే సోడియం క్లోరైడ్. ఒక 10 గ్రాముల ఉప్పులో 6 గ్రాముల క్లోరైడ్ ఉంటది, 4 గ్రాముల సోడియం ఉంటది. మనము ఉప్పు తింటున్నాం, కానీ దాంతో పాటుగా తినేదేంటి? క్లోరైడ్. ఆ క్లోరైడ్ అన్ని మోకాల నొప్పులకు, శరీరంలో అసిడిటీ, అల్సర్, శరీరంలో అనేక ప్రకారైన వికారాలు తయారు కావడం ముఖ్య కారణమే ఆ క్లోరైడ్ అనమాట. నీళ్ళలో క్లోరైడ్ ఎక్కువ ఉంది, నీళ్ళు తాగొద్దండి అంటాం, కానీ ఆ ఉప్పులో క్లోరైడ్ ఉంది, మంచిగా తినేస్తున్నాం. కాబట్టి ఉప్పు ఎంత తక్కువ చేసుకోండి. దాని ప్లేస్ లో ఆల్టర్నేట్ అనేక రకాలైన ఉప్పులు ఉంటాయి, అవి వాడే ప్రయత్నం చేయండి. ఉప్పు ప్లేస్ లో మీరు ఈ విధంగా వీటిని వాడినా కూడా, నిమ్మరసాన్ని వాడినా, ఈ విధంగా మీకు మంతన గారి ఆశ్రమం దానిలో యూట్యూబ్ లో చూపిస్తారు ఎలా ఉప్పును మనము మేనేజ్ చేయాలి అనేది. అదేవిధంగా పంచదార, శరీరానికి పంచదార కూడా అవసరం లేదు. పంచదార ప్లేస్ లో మీరు వాడుకోండి. ఉప్పు అంటే రీఫైన్ ఉప్పు, పంచదార అంటే అది రీఫైన్, ఆయిల్ అంటే అది రీఫైన్. ఏదైతే రీఫైన్ అయిందో భగవంతుడు ఇచ్చిన దాన్ని మనము కంపెనీకి పంపించి ఏదో రీఫైన్ చేసినామో అది విషయం అయిపోతుంది. అర్థమవుతుందా? అందుకని ఎంత వీలైతే నేచురల్. ఫస్ట్ ఉప్పు తినేవాళ్ళం. ఏం ఉప్పు తినేవాళ్ళం? సముద్రపు ఉప్పు. అక్కడ బస్ సూర్యుడు ఎండ లోపల నేచురల్ గా తయారైంది, బస్ జాలి చేసి తినేవాళ్ళం అంతే. ఫ్యాక్టరీకి పంపించేవాళ్ళం కాదు. ఆ ఉప్పు తింటే ఓకే, అది ఎంత తక్కువ అవసరమో అంతే తింటే ఓకే. అది ఎప్పుడైతే ఫ్యాక్టరీకి ఏ ప్రొడక్ట్ అయినా ఫ్యాక్టరీకి పోయి వచ్చిందంటే అది విషమే వచ్చిందని అర్థం. అర్థమైందా? కాబట్టి ఎంత వీలైతే ఫ్యాక్టరీ ప్రొడక్ట్స్ నుంచి దూరంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఇంకొకటి లాస్ట్ నేను చేయాల్సింది యోగాసనాలు. 4వది, ఎవరు ఎంత వీలైతే అంత ఎక్సర్సైజ్, మినిమం ఈజీ ఎక్సర్సైజ్, డైలీ 1/2 అవర్ వాకింగ్.
మార్నింగ్ మరియు సాయంత్రము. ఇది ప్రతి ఒక్కరు చేయగలుగుతారు, మాతలు కూడా చేయగలుగుతారు. కాబట్టి 5వది మెడిటేషన్. డైలీ 5 నిమిషాలు. మన ఆరోగ్యంగా ఉండాలంటే 5 విషయాలు పాటించాలి. ఒకటి, బాడీని వాటర్ ద్వారా శుద్ధీకరించుకోవాలి. దేని ద్వారా? వాటర్ ద్వారా. వాటర్ ఎంత తాగాలి? మీ యూరిన్ వైట్ గా ఉండేంత వాటర్ తాగాలి. సారం, సంపూర్ణ ఆహారము అంటే ఒక రోజు భోజనంలో మీకు డ్రై ఫ్రూట్స్, కూరగాయలు మరియు అన్నము, పప్పు, రొట్టె అన్ని ఉండాలి. ఓకే. ఏం తినకూడదు? రిఫైన్ ఆయిల్, రిఫైన్ షుగర్, రిఫైన్ నమక్, చాయ్ మరియు రిఫైన్ ఆయిల్, ఈ 5 తినకూడదు. వీటికి ఆల్టర్నేట్. తర్వాత డైలీ హాఫ్ అన్ అవర్ మార్నింగ్ కానీ సాయంత్రం కానీ వాకింగ్ చేయండి. 5వది డైలీ 5 నిమిషాలు మెడిటేషన్ చేయండి. దేనికోసం? శరీరం కోసం. భగవంతుని గుర్తు చేయడానికి అమృతంలో యోగం చేయాలి, దినంలో యోగం చేయాలి. మనము ఒకటి, నాకు ఒక ఆలోచన వచ్చింది, మీరు కూడా ఆలోచిస్తే మీకు అర్థమవుద్ది అనమాట. మనము మెడిటేషన్ ద్వారా రోగాలు మనకు మంచిగా అవుతాయని చెప్తాం, కానీ మెడిటేషన్ చేసే వాళ్ళకు కూడా రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మనం మెడిటేషన్ చేస్తున్నాము ఆత్మను పావనంగా చేసుకోవడానికి, శరీరం కోసం మెడిటేషన్ చేయడం లేదు. అందుకని డైలీ 5 నిమిషాలు, నేను అనేక సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. డైలీ ఒక 5 నిమిషాలు అమృతవేళ యోగంలో లాస్ట్ లో 5 నిమిషాలు బాబా నుంచి కిరణాలు తీసుకొని పూర్తి శరీరంలో పవిత్రత కిరణాలు వ్యాపిస్తున్నాయి. పూర్తి శరీరంలోని అన్ని అవయవాలు పవిత్రంగా అయిపోతున్నాయి. బాబా నుంచి సర్వశక్తుల కిరణాలు వస్తున్నవి. సర్వశక్తుల కిరణాలతో పూర్తి శరీరం అన్ని అవయవాలకు శక్తులు లభిస్తున్నాయి. బస్ ఇంత 5 నిమిషాలు డైలీ యోగం చేయండి. చూడండి, మీరు మీ లోపల ఆత్మ ప్రవాహం, ఫస్ట్ చెప్పాను కదా, శక్తి యొక్క ప్రవాహం యొక్క లోపం అనేది సమాప్తం అయిపోతుంది. స్థూలంగా ఏం చేయాలి, సూక్ష్మంగా ఏమి చేయాలి? శరీరంలో ఉన్న స్థూల అవరోధాల కారణము శుద్ధీకరణ లేకపోవడం. వాటర్ తాగి శుద్ధీకరణ చేయండి. ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోండి. సరైన ఆహారం తిని. ఏమి తినకూడదు, బ్లాకేజెస్ కారణము అవి తినకండి. ఎక్సర్సైజ్, వ్యాయామం చేయండి, వాకింగ్ చేయండి. 5వది మెడిటేషన్ చేయండి. ఓకే. ఈ 5 విషయాలు పాటిస్తే మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఓకే. 10 నిమిషాలు యోగం చేద్దామా? సమయం ఉందా? 5 నిమిషాలు ఇప్పుడు బాబా నుంచి కిరణాలు తీసుకొని పూర్తి శరీరంలో వ్యాపింపజేస్తూ బాబాకు ధన్యవాదాలు. అందరూ ఆత్మిక స్వరూపంలో స్థితికండి. నేను ఆత్మను, ఈ శరీరాన్ని నడిపించే చైతన్య శక్తిని. నేను నా ఆత్మిక శక్తుల ద్వారా ఈ శరీరాన్ని సరిగా నడిపిస్తున్నాను. నేను ఆత్మను బ్రెయిన్ మధ్య భాగంలో కూర్చొని నా శక్తులను పూర్తి శరీరంలో వ్యాపింపచేస్తున్నాను. నేను పవర్ హౌస్ను. నేను శక్తి స్వరూపాన్ని. సర్వశక్తివంతుడైన శివబాబా నుండి పైనుండి సర్వశక్తుల కిరణాలు నాపై ప్రవహిస్తున్నాయి. నేను ఆత్మను, బాబా నుండి సర్వశక్తులను తీసుకొని శక్తిశాలిగా అవుతున్నాను. ఈ శక్తులను పూర్తి శరీరంలో వ్యాపింపచేస్తున్నాను. మొదటగా పంచకర్మేంద్రియాల్లో అనుభవం చేయండి. బాబా నుంచి వచ్చిన తెల్లటి ప్రకాశము మొదటిగా ముఖంలో పంచకర్మేంద్రియాల్లో వ్యాపించింది. నెమ్మదిగా గొంతు వైపు, ఊపిరితిత్తుల వైపు, గుండెలో, నెమ్మదిగా కిందికి వెళ్తూ డైజెషన్ సిస్టంలో వ్యాపిస్తోంది. తెల్లటి ప్రకాశాన్ని అనుభవం చేయండి. పైనుంచి కింది వైపు, నడుం వైపు, నడుం నుంచి మోకాళ్ళ వైపు, మోకాళ్ళ నుంచి నెమ్మదిగా పాదాల వైపు. నా పూర్తి శరీరం అంతా పరమాత్ముని కిరణాలతో నిండిపోయింది. పరమాత్ముని సర్వశక్తులతో నిండిపోయింది. నా శరీరంలోని అన్ని అవయవాలు
పరమాత్ముని శక్తులు పొంది శక్తిశాలిగా అవుతున్నాయి. నా ప్రతి అవయవము శక్తిశాలిగా పనిచేస్తోంది. నేను ఆత్మను ఆరోగ్యవంతంగా ఉన్నాను మరియు నా శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉంది. అనుభవం చేయండి. ఈ శక్తులు పూర్తి శరీరంలో కరెక్ట్గా వ్యాపిస్తూ ఎంతో తేలికదనాన్ని అనుభవం చేస్తున్నాను. ఇప్పుడు మనం బాబాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్దాం. మధురమైన బాబా, ఈరోజు మేము తెలుసుకున్న విషయాలన్నీ శ్రద్ధగా పాటిస్తూ ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండి అన్ని చెడు అలవాట్లపై విజయాన్ని పొంది ఆరోగ్యవంతంగా ఉండే ప్రయత్నం చేస్తూ మంచి పురుషార్థం చేస్తూ మిమ్మల్ని ప్రత్యక్షం చేస్తాం బాబా అంటూ బాబాతో ప్రతిజ్ఞ చేయండి. అనుభవం చేయండి. బాబా ముందు మీరు కూర్చొని ఉన్నారు సూక్ష్మవతనంలో. బాబా యొక్క వరదాని చెయ్యి నా తలపై ఉంది. బాబా వరదానాన్ని ఇస్తున్నాడు. పిల్లలు, నిరోగి భవ్, నిరోగి భవ్, నిరోగి భవ్. బాబా యొక్క చేయి నా తలపైన. బాబా నాకు నిరోగి వరదానాన్ని ఇస్తున్నారు. ఓం శాంతి. ఈ విధంగా ప్రతిరోజు 5 నిమిషాలు బాబా నుంచి శక్తులు తీసుకొని శక్తులు వ్యాపింపచేయండి. బాబా యొక్క వరదాని హస్తంతో బాబా మనకు నిరోగి భవ వరదానాన్ని ఇస్తున్నారు. ఇలా అనుభవం చేయండి. ఓకే. ఓం శాంతి.